So the formed this back bonding is not localized boys. ఇదిగోండి ఈ పై బాండ్ కాసేపు షిఫ్ట్ అవుతూ వచ్చింది అంటే డీలోకలైజ్డ్ పై బాండ్స్ అని చెప్పవచ్చు మనం. ఇవన్నీ కూడా డే టు బాండ్ ఇవన్నీ ఆ డీలోకలైజేషన్ వల్ల ఏమవుతుందంటే దాని స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ద మాలిక్యూల్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్టేబుల్. సో ఆటోమేటిక్గా ఆ స్ట్రక్చర్ అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాక్ బాండింగ్. క్లియరా? when back సార్ bonding is possible, డీలోకలైజ్ అయితే స్టెబిలిటీ ఇంక్రీజ్ ఎలా అవుతుంది సార్? yes, resonance వస్తుంది చూడు. Atoms positions are not changed, but a molecule exists in more than one structure. And still a molecule resonance like involved in the stability increase. Because of that, it loses its energy because of that resonance. Bond shifting migration it loses energy. Whenever a molecule loses energy, its internal energy decreases, stability increases. Okay na? So danto ni molecule emotante more stabilized avutundi. So this is about back bonding, boys. After knowing back bonding, now finally tell me, boys, trimethylamine, what is its physical, what is its shape? Trimethylamine, what is the shape? Pyramidal shape. Tricyclilamine, Trigonal planar shape. Okay. Now, after knowing this back bonding, now I am going to explain about next and most important topic, that is Vesper theory, valency shell electron pair repulsion. Wait. Valency shell electron pair repulsion theory. Valency shell electron pair repulsion theory. Boys, valency shell electron pair repulsion theory. So based on that, it is VSEPR theory or Vespert. Valency shell electron pair repulsion theory or Vespert theory in shorthand. What is this valency bond theory? Who proposed this one? Who extended this one? అంటే number of molecules explain చేసింది ఎవడు? So next start చేసింది ఎవడు? అంటే that is started by it. Started by చెప్తారా? మీకు 10th క్లాస్ లో ఉన్నట్టు Sedgwick and Powell. Next, developed by Gillespie. Gillespie and Nyholm. So started by Sedgwick and Powell and developed by Gillespie and Nyholm, boys. So what is this theory? అంటే మనం నిన్న హైబ్రిడేషన్ థియరీలో మీథేన్ మాలిక్యూల్ షేప్ ని బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసాం. గుర్తు చేసుకోండి. మీథేన్, what is the shape of methane molecule? It is a tetrahedral. Carbon is in sp3 hybridization. All are bond pairs, no lone pairs are there. Okay, it is a tetrahedral. So same అమోనియా దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే 3 బాండ్ పేర్స్ వచ్చి 1 లోన్ పేర్ వచ్చింది, పిరమిడల్ చెప్పామండి. అలాగే ఆక్సిజన్ వాటర్ లోకి వస్తే 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ డిస్కషన్ పెట్టారా, ఇది వచ్చేసరికి యాంగులర్ మాలిక్యూల్ అని చెప్పామండి. బాయ్స్, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినవన్నీ కూడా ఆల్ ఆర్ బాండ్ పేర్స్ అవునా కదా? చూడండి, ఇన్ దిస్ కేస్ all are bond pairs, but in this case 1 lone pair and 3 bond pairs are there. Correct na? Yes, sir. ఈ కేసు లోకి వచ్చేసరికి 2 lone pairs and 2 bond pairs పాసిబుల్ అయిన ఈ కేసులో. ఇక్కడికి వచ్చేసరికి 4 are bond pairs. All are bond pairs. The shape is perfectly explained by our hybridization concept. But if molecule having at least 1 lone pair, automatically its shape is deviated.
సో హైబ్రిడేషన్ థియరీ కాకుండా నెక్స్ట్ అనదర్ థియరీలోకి వచ్చేసారా షేప్ ఈస్ డీవియేటెడ్ అని. సో ఆ షేప్ ఎలా వచ్చింది, ఎలా డీవియేట్ అయింది. సో ఆల్ దీస్ ఆర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్స్. ఆ సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేర్ ఎగ్జిస్టెన్స్ వల్ల మనకు ఆటోమేటిక్ గా ఆ డీవియేషన్స్ వచ్చినాయిరా. వై దీస్ మాలిక్యూల్ షేప్స్ ఆర్ డీవియేటెడ్. సో అంటే గ్యారంటీగా లోన్ పేర్ రావడం వల్ల. సో వై లోన్ పేర్స్ డీవియేట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఫ్రమ్ వన్ టు అనదర్. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సో దిస్ వెస్పర్ థియరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ దట్ కాన్సెప్ట్. సో వెస్పర్ థియరీ ఏంటంటే అక్కడ వచ్చిన డీవియేషన్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో యాక్చువల్గా ఇది హైబ్రిడేషన్ థియరీ కంటే బిఫోర్ థియరీరా. బట్ పర్ఫెక్ట్ షేప్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిందని. బట్ ద ఓన్లీ మెయిన్లీ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ థియరీ ఈజ్ ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హౌ బాండ్స్ ఆర్. అసలు బాండ్ అనేది అసలు ఎలా ఫామ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బాండ్స్ బాండ్ ఫామ్ అయిన తర్వాత అవి లోన్ పేర్సా బాండ్ పేర్సా వాటి మధ్య రిపల్షన్స్ వాటిని కన్సిడర్ చేసుకుంటూ ఈ థియరీని డెవలప్ చేశాడు. బాండ్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి కావాలంటే బీపీటీ కావాలి, బ్యాలెన్సీ బాండ్ థియరీ. ఆ బ్యాలెన్సీ బాండ్ థియరీ నుండి హైబ్రిడేషన్ థియరీ. సో అంటే అవేమో బాండ్ ఫార్మేషన్ వాటి స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంటే బాండ్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన లోన్ పేర్స్ బాండ్ పేర్స్ వల్ల స్ట్రక్చర్ డీవియేట్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చింది మనకి ఈ వెస్పర్ థియరీ కాన్సెప్ట్. ఓకే, సో నౌ what are the important postulates of this Vesper theory? How this Vesper theory explains the deviation of molecules, shapes from one to another in different conditions. అవన్నీ ఇప్పుడు మనం చూసుకుంటూ వద్దామండి. So this is what we are going to discuss here. Okay, so now what are the postulates of this theory? మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అన్నది అర్థమైంది మీకు. మాలిక్యూల్ షేప్స్ డీవియేట్ అవుతున్నాయిరా, ఎందుకు ఏమిటి అనే కాన్సెప్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ థియరీ డెవలప్ చేయడం జరిగింది. సో సిడ్జ్విక్ పవలే, సిడ్జ్విక్ అండ్ పవెల్ అండ్ గిలెస్పీ అండ్ నైహో, ఇవి వీళ్ళిద్దరు. ఇక నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ దిస్ వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. అసలు దేని బేసిస్ మీ థియరీ డెవలప్ చేసింది మీకు స్టేట్మెంట్ లోనే కనిపిస్తుంది చూడండి. వాలెన్సీ షెల్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వాలెన్సీ షెల్? ఇట్ ఈస్ outermost orbit. Outermost shell. So electron pairs, in that outermost orbit electron pairs are there. Those electron pairs may be bond pairs or lone pairs, whatever it may be. Yes. Between those electron pairs there should be repulsions. ఆ repulsions కన్సిడర్ చేసుకుంటూ డెవలప్ చేస్తున్న థియరీ అండి ఇది వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. ఓకేనా? సో ఏంటి సార్ పాయింట్స్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాస్టులేట్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాస్టులేట్ ఈస్ in a molecule central atom. మరి ప్రతిసారి రాయలేక నేను సిఏ అంటాను రా, మీరు సెంట్రల్ ఆటమ్ గా ఫీల్ అవ్వండి. మీరు రాయకండి, మీరు సెంట్రల్ ఆటమ్ అని రాసుకోండి. ఇన్ ఏ మాలిక్యూల్ central atom has only bond pairs or only lone pairs boys or bond pairs plus lone pairs. ఏమేం పాసిబిలిటీస్ Bond ఉన్నాయి? pairs Base plus loan base. సెంట్రల్ ఆటమ్ హ్యాస్ ఓన్లీ బాండ్ పేర్స్ ఉండొచ్చుగా, అన్ని బాండ్ పేర్స్ ఉండొచ్చు. ఆర్ Yes, sir. బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్ పాసిబుల్ అండి, బట్ నాట్ ఓన్లీ లోన్ పేర్స్. ఓన్లీ లోన్ పేర్స్ మాత్రం ఉండదు సార్. ఓన్లీ లోన్ పేర్ ఉంటే Atoms కి only loan pair ఉంటుంది కదా సార్. ఎస్, యాటమ్స్ మాత్రమే ఓన్లీ లోన్ పేర్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో ఒక్క బాండ్ అన్న మాలిక్యూల్ మెయింటైన్ అవ్వాలి. కాబట్టి అట్లీస్ట్ వన్ బాండ్ పైర్ షుడ్ బి దేర్. బాండ్ పేర్స్ Okay. లేకుంటే మాలిక్యూల్ అసలు ఫామ్ అవుతుంది. మాలిక్యూల్ ఎగ్జిస్ట్ కాదండి. సో కాబట్టి కంపల్సరీగా ఓన్లీ లోన్ పేర్ ఉండే ప్రసక్తి లేదండి. సో దేర్ షుడ్ బి ఓన్లీ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్. సో సెంట్రల్ ఆటమ్ దగ్గర అవి పాసిబుల్ అండి. నెక్స్ట్, బిట్వీన్ దీస్ బాండ్ పేర్స్ ఆర్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ దేర్ ఎగ్జిస్ట్ repulsions అండి. బికాస్ those are electron pairs అండి. కాబట్టి ఎలక్ట్రాన్ పేర్స్ మధ్య గ్యారంటీ అక్కడ ఏముంటుంది? రిపల్షన్స్ ఉంటాయిరా. those are present in the outermost orbit, no doubt. ఆ outermost orbit లో ఉన్న బాండ్ పేర్స్ కానీ బాండ్ పేర్స్ లోన్ పేర్స్ కానీ ఇలా మనకి డిఫరెంట్ రిపల్షన్స్ అండి. ఎందుకంటే ఎలక్ట్రాన్ పేర్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జ్, ఆ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జ్, బిట్వీన్ నెగిటివ్ అండ్ నెగిటివ్ దేర్ షుడ్ బి రిపల్షన్. ఆ రిపల్షన్స్ ని గ్యారంటీగా ఇక్కడ పాసిబుల్ అవుతున్నాయి. ఆ రిపల్షన్స్ ని బేస్ చేసుకుంటూ ఈ థియరీని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో దేర్ షుడ్ బి రిపల్షన్స్ ఎగ్జిస్టింగ్ విత్ బాయ్స్. కంపల్సరీగా అక్కడ రిపల్షన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ వై దీస్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ ఆర్ ఓన్లీ బాండ్ పేర్స్ ఉన్న బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్ ఉన్న. దట్ ఇస్ వై దీస్ ఎలక్ట్రాన్ పేర్స్ ఎగ్జిస్ట్ రిపల్షన్స్. సో
So the electron pairs arrange themselves as far as possible. arrange themselves as far as possible so as to maintain minimum repulsions. ఒప్పుకుంటారా? అసలు repulsions లేవని చెప్పట్లేదు. సో కంపల్సరీ అక్కడ మినిమం repulsions మెయింటైన్ అవ్వాలి. మాక్సిమం ఉండే ఛాన్స్ లేదు. మాక్సిమం ఉంటే repulsions ఆర్ మోర్, stability is less. మాలిక్యూల్ స్టేబుల్ గా ఉంది అంటే దేర్ షుడ్ బి మినిమం repulsions. అంతేగాని జీరో repulsions కాదే. మినిమం repulsions వచ్చేటట్టు ఆ బాండ్ పేర్స్, లోన్ పేర్స్, లేకపోతే ఆల్ ఆర్ బాండ్ పేర్స్ అవన్నీ కూడా అరేంజ్ అవుతుంది. ఆ అరేంజ్మెంటే షేప్ ఆఫ్ ది. ఈ పాయింట్ అర్థమైంది నేను చెప్పింది. Yes, sir. సరే, Yes, sir. సెంట్రల్ ఆటం దగ్గర లోన్ పేర్స్, బాండ్ పేర్స్ ఉండవచ్చు. గ్యారంటీగా అటు మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఆ రిపల్షన్స్ అన్ని మినిమం ఉండేటట్టు అవన్నీ అడ్జస్ట్ అవుతాయని ఆ అడ్జస్ట్మెంటే షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. సో అప్పుడు దాకా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన షేప్ కంటే కూడా ఈ లోన్ పేర్స్ రావడం వల్ల రిపల్షన్స్ డామినేట్ చేసి గ్యారంటీగా అదర్ షేప్స్ లోకి వెళ్ళి మినిమం రిపల్షన్స్ మెయింటైన్ చేసుకో. ఓకే బాయ్స్, ఇక్కడ మనకి పాసిబిలిటీస్ ఏంటంటే పాసిబిలిటీస్ మనకు ఒక బాండ్ పేర్ కి ఇంకో బాండ్ పేర్ కి మధ్య రిపల్షన్ జరగవచ్చా? పాసిబిలిటీ ఉందా లేదా? వన్ బాండ్ పేర్ అండ్ అనదర్ బాండ్ పేర్. నెక్స్ట్ అలాగే ఒక బాండ్ పేర్ కి లోన్ పేర్ కి మధ్య రిపల్షన్స్ కూడా జరగవచ్చుగా. అలాగే లోన్ పేర్ కి మధ్య కూడా రిపల్షన్స్ జరగవచ్చు. సో దేర్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ 3 types of repulsions boys. What are those repulsions? Bond pair, loan pair, Lone pair, loan lone pair. pair, and lone pair, lone pair. So these are the 3 types of repulsions boys. This is the second point. So in a molecule there should be a possibility of 3 types of repulsions: lone pair, and bond pair, lone pair. Okay, next. Sir, which repulsions are more? అంటే ముందు మనకి One pair, lone పొజిషన్స్ ఐడియా ఉండాలి. అసలు దాని పొజిషన్స్ మాట్లాడుకుంటే బాయ్స్, ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. NaH3. Nitrogen has one lone pair bonds. Hydrogen there is bond formation. బాయ్స్, ఇప్పుడు ఇవన్నీ కూడా బాండ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చిన బాండ్ పేర్స్ కాబట్టి ఇవన్నీ కూడా బాండ్ పేర్స్. అంటే దిస్ ఎలక్ట్రాన్ పేర్ అట్రాక్ట్స్ బోత్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్. దిస్ ఎలక్ట్రాన్ పేర్ అట్రాక్ట్స్ బోత్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్. దిస్ ఎలక్ట్రాన్ పేర్ ఆల్సో అట్రాక్ట్స్ బోత్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ న్యూక్లియస్. కాబట్టి ఈ బాండ్ పేర్స్ వచ్చేసరికి దీస్ బాండ్ పేర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై both the bond and nuclei. Am I correct? Bond pairs are influenced by, attracted by both the bonded atoms and nuclei. Our nucleus sir. attract అయితే అదే నువ్వు లోన్ పేర్ తీసుకున్నావు అనుకోండి, this is only attracted by the central atom. Am I correct? Yes, sir. Lone pair on the central atom, that attracted lone pair is by- only that lone pair is only attracted by the central atom. Because of this reason, lone pair at the central atom occupies more space. ఎందుకంటే బాగా దగ్గర లాగేసుకుంటున్నా, ఎందుకంటే అవతల మనకి పుల్ చేసేవాడు ఎవరు లేడండి. కాబట్టి గ్యారంటీగా ఈ లోన్ పేర్ నైట్రోజన్ దగ్గరికి వచ్చేసరికి లోన్ పేర్ ఏమైందంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది when compared to bond pairs. Boys, is this point clear? అంటే బాండ్ Yes, పేర్స్, sir. లోన్ పేర్స్ వాటి ఏరియాస్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే బోన్ పేర్స్ కొంచెం నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ కు కొంచెం దూరంగా ఉంటాయండి, ఫార్ అవే అండి. బట్ లోన్ పేర్ వెరీ నియర్ టు దట్ because it is the only attractive force over that lone pair. That means lone pair occupies more space when compared to bond pair at the central atom. This is also one of the most important postulate. Okay na? So కాబట్టి లోన్ పేర్ అసలుకి పర్ఫెక్ట్ గా దాని వైపుకి అట్రాక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఇదేం చేస్తారంటే ఈ లోన్ పేరు అది కదలదు, అది కదలకుండా ఏం చేస్తుంది, పక్కన దానికి అడ్డంగా ఉన్న వాటన్నింటిని పుష్ చేసుకుంది. దాంతో దిస్ లోన్ పేర్ పుషెస్ గ్యారంటీగా ఇది బాండ్ పేరు కదా, ఈ బాండ్ పేర్ కి ఈ లోన్ పేరు మధ్య రిపల్షన్స్ డెవలప్ అవుతుంది. ఈ బాండ్ పేరుకి ఈ లోన్ పేరుకి మధ్య రిపల్షన్స్ రా, ఈ బాండ్ లోన్ పేరుకి ఈ బాండ్ పేరుకి మధ్య రిపల్షన్స్ రా. ఇలా నీకు రిపల్షన్స్ పాసిబుల్ అయినండి ఇందులో. అంటే ఏమే రిపల్షన్స్ చూడొచ్చు ఇక్కడ, బిట్వీన్ బాండ్ పేర్ రిపల్షన్స్ చూడొచ్చు, బిట్వీన్ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ చూడొచ్చు. Am I correct? Yes, sir. In NaH3, what type of repulsions we expected boys? Lone pair, Bond pair, bond bond pair, pair, lone pair, lone bond pair. pair and lone pair Lone repulsions are pair, there bond already. pair, yes, So sir. గ్యారంటీగా ఈ లోన్ పేర్ దీనికి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రిపల్షన్స్ డామినేట్స్ అండి వెన్ కంపేర్ టు దీస్. అంటే బాండ్ పేర్ రిపల్షన్స్ తో కంపేర్ చేస్తే లోన్ పేర్ రిపల్షన్ ఈజ్ మోర్ క్లియర్ ఆ పాయింట్. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ తో కంపేర్ లోన్ పేర్ చేస్తే బాండ్ పేర్ కన్నా లోన్ పేర్ రిపల్షన్స్ ఎక్కువ వచ్చాయి. నేను ఇక్కడ లోన్ పేరు అసలు చెప్పలేదు. లోన్ పేరు ఇంకో లోన్ పేరు ఉంటే రిపల్షన్ గురించి మాట్లాడేది నేను ఈ కేసులో అండి మాట్లాడి. Yes, sir. ఓకేనా?
So e distance compared to e distance less, that's why there is more repulsion. As the Yes. repulsion increases, bond angle decreases. More is the repulsions, less is the bond angle. Repulsions dominates. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాయ్స్, ఇది టెట్రాహైడ్రల్ యాక్చువల్ గా పిరమిడల్ షేప్ మనకి అమోనియాలో ఉండాల్సింది. వన్ ఆఫ్ దీస్ బాండ్ పేర్, యాక్చువల్ ఇది కూడా బాండ్ ఉంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేది, కానీ ఇది కాస్త లోన్ పేర్ అయిపోయింది. ఇదిగోండి ఈ ప్యాకింగ్ లోన్ పేర్ అనుకోండి. నౌ దిస్ లోన్ పేర్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ వెన్ కంపేర్డ్ టు దిస్ బాండ్ పేర్. ఆమె కరెక్ట్? Yes, sir. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ బాండ్ పేర్ కి వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే దిస్ డిస్టెన్స్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ దిస్ డిస్టెన్స్. Yes, sir. క్లియరా? Yes, sir. సో కాబట్టి sir. ఇదేం చేసింది, ఇది కదలదండి. ఇదేం చేసింది, దీని కింద నెట్టేసింది. ఇదేం చేసింది, దీన్ని కూడా కింద నెట్టేసింది. దీన్ని కూడా కింద నెట్టేసింది. ఇంతకుముందు ఫార్ అవే సిచ్యువేషన్ ఉన్నాయి కాదు, దగ్గరకు వచ్చేసి అప్పుడు బాండ్ యాంగిల్ ఏమైంది, ఇంక్రీజ్ డిక్రీజ్ రా? Decreased, sir. Decrease. Decreases. That means as repulsions increases, no doubt there should be a decrease in bond angle. Guarantee bond angle decrease అయితే తీరుతుంది, అవునా కదా? సో ఇక్కడ మనం అమోనియా మాలిక్యూల్ తీసుకుంటే Yes. అమ్మా ఇంత ముందు చూసినట్టు ఆ పెన్ తీసేసేసరికి ఏమైంది, పిరమిడల్ షేప్ కనిపించింది కదా. సో బికాస్ ఆఫ్ లోన్ పేర్ ద మాలిక్యూల్ ఇస్ Yes. పిరమిడల్ షేప్. నెక్స్ట్ ఆ పిరమిడ్ షేప్ యాక్చువల్ 109 degrees 28 minutes మెయింటైన్ అవ్వాల్సింది కాస్త 107 degrees వచ్చింది. బికాస్ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ అండ్ బాండ్ పేర్ రిపల్షన్స్, those repulsions are minimum at 107 degrees 11 minutes. 107 degrees 11 minutes దగ్గర షేప్ వచ్చింది. సో దట్ ఇస్ వై అమోనియా మాలిక్యూల్ షేప్ ఇస్ pyramidal. Sir, and due to not that repulsion tetrahedral. only, the bond angle has decreased to ammonia. Yes, because of those repulsions only. Okay. Okay, our repulsions minimum our conditions దగ్గర maintain అయ్యాయి. So because of that ammonia molecule is pyramidal in shape, not a tetrahedral. So structure is a tetrahedral, geometry is tetrahedral, but shape is pyramidal. Yes. So it is all about due to repulsions. Let us take one more example, that is water molecule. Oxygen, there is a 2 lone pairs, boys, and 2 bond pairs in water molecule. Okay na? Now ఇది లోన్ పేర్ రా. ఇది కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది ఆన్ నైట్రోజన్ ఆటం, సారీ ఆన్ ఆక్సిజన్ ఆటం. ఇది కూడా లోన్ పేర్ కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది when compared to these bond pairs. Boys, between these two distance, let us examine. This distance is less than that of this distance, which is less than that of this distance. Am I correct? Because of that, Yes, sir. lone pair repulsion here, lone pair repulsion here, lone pair bond pair repulsion here, bond pair repulsion. Among these 3 repulsions, which one is more strong? More repulsions are there. Lone pair. One pair. Lone pair dominates. Lone pair bond pair dominates. Bond pair. Bond Therefore, pair. the order of repulsions is lone pair greater than, lone pair bond pair greater than, bond pair. ఒప్పుకుంటారా? లోన్ పేర్ greater than, Yes, lone pair bond pair yes. greater than, bond pair. సో గ్యారంటీగా లోన్ పేర్ సెంట్రల్ ఆటం దగ్గర లోన్ పేర్ కనుక వస్తే రిపల్షన్స్ ఇంక్రీజ్ అవుతాయండి. ఆ రిపల్షన్స్ వల్ల వాటి షేప్ లో డీవియేషన్ రావచ్చురా. సో ఇదంతా ఎప్పుడు when it is possible అనేది ఒకసారి జాగ్రత్త చూసుకోవాలి. Now because of that, because of lone pair repulsions, lone pair bond pair repulsions, and bond pair repulsions, so the molecule shape is angular molecule and it is not a tetrahedral. So structure is tetrahedral but shape is angular in case of water molecule. So why water molecule is angular molecule? That is the shape of water molecule and ammonia molecules are clearly explained by Vesper theory, Repulsion. not by tetrahedral. That is hybridization. Am I correct? Shapes of water and ammonia Yes, sir. molecules are explained by Vesper theory, not by hybridization. Clear a point? Yes, Take sir. next. When that lone pair Clear. influences the shapes, influences the structures. ఒక్కసారి one by one చెక్ చేసుకుంటూ వద్దాం. For example, boys, see here, for example, there is AB molecule, there is bond pair any
one bond pair is there between A and B. There is one lone pair at A atom. This is lone pair, this is bond pair. This is lone pair, this is bond pair. Boys, no doubts. This lone pair and this bond pair, there is a repulsion. Yes. Okay. Now, what is the shape of this molecule, boys? Is this linear or not? Yes, sir. Linear, sir. లీనియరే కదా. ఇప్పుడు ఈ లోన్ పేరు దీని మీద రిపల్షన్ లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ షేప్? అదే లీనియర్ No, మెయింటైన్ sir. అవుతుందా లేకపోతే వేరే అదర్ షేప్స్ లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ It will extend, sir, but maintain same linear shape. అంటే ఈజ్ దే వాట్ ఇస్ దట్ మీన్స్ దిస్ లోన్ పేర్ నాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద షేప్ ఆఫ్ దిస్ మాలిక్యూల్. ఐ కరెక్ట్? Yes, sir. తర్వాత Yes, sir, ముందు correct, షేప్ sir. అయితే లీనియర్ అలాగే మెయింటైన్ అవుతుందా? అవునా Yes, కదా? sir. Yes, అప్పుడు sir. ఎట్టి బస్ లో ఈ మాలిక్యూల్ షేప్ ను డివియేట్ చేయాలి. అంటే ఏబి టైప్ మాలిక్యూల్ అయ్యండి అక్కడ నీకు లీనియర్ మెయింటైన్ అవుతూ ఆ లోన్ పేరు కనుకున్నట్టయితే దట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బాయ్స్. సో జాగ్రత్త అనే పాయింట్. ఆ కేసులో నీకు షేప్ మీద పెద్దగా ఎఫెక్ట్ కనిపించదు. అదే నేను AB2 టైప్ మాలిక్యూల్ తీసుకుని ఇదొక లోన్ పేరు ఇదొక లోన్ పేరు, సారీ దీస్ టూ ఆర్ ద బాండ్ పేర్స్, దేర్ ఆర్ టూ లోన్ పేర్స్ బాయ్స్. ఇప్పుడు ఈ లోన్ పేరుకి ఈ బాండ్ పేరుకి రిపల్షన్ ఉంటుందా? Yes, sir. ఈ లోన్ పేరుకి Yes, ఈ sir. బాండ్ పేరుకి రిపల్షన్ ఉంటుందా? ఉంటుంది. Yes, sir. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఈ లోన్ పేరుకి ఈ బాండ్ పేరుకి రిపల్షన్ ఉంటుందా? ఎందుకంటే సేమ్ Yes, డిస్టెన్స్ sir. కదా. Yes, sir. Yes. అలాగే ఈ లోన్ పేరుకి ఈ బాండ్ పేరుకి కూడా రిపల్షన్ ఉంటుందా ఉండదా? Interest, sir. సో అంటే ఈ రిపల్షన్స్ అన్ని మినిమైజ్ అవ్వాలండి. మినిమైజ్ Bond pair, అవ్వాలంటే bond pair. నెక్స్ట్ ఇలాగే బాండ్ పేర్ సారీ ఎస్ ఇక్కడ బాండ్ పేర్ రిపల్షన్స్ కూడా మనం ఈ రిపల్షన్స్ అని మినిమం అవుతూ వచ్చే కండిషన్ ఎక్కడ అంటే మనకి జస్ట్ లైక్ వాటర్ మాలిక్యూల్ సేమ్ థియరీ అనుకుంటారా? ఆలోచించండి ఒకసారి. Yes, sir. Yes, sir. వాటర్ మాలిక్యూల్ లో కూడా 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ మనం తీసుకుంది. సో ఆ Yes, సేమ్ sir. థియరీతో ఏమైందంటే Yes, sir. ఆటోమేటిక్ గా ద మాలిక్యూల్ ఈజ్ యాంగులర్ షేప్ వచ్చింది. యాంగులర్ షేప్ వస్తుంది అంటే లోన్ పేర్ అంటే మనకి ఏ Sir, between lone pair and lone pair also repulsions are there. ఎస్ లోన్ పేర్ లోపల ఆ రిపల్షన్స్ ఈ యాంగులర్ షేప్ లో మినిమం ఉంటాయి. మినిమం Okay, sir. ఓకేనా? సో మినిమం ఉంటుంది. సో ఇది కండిషన్ రా. Only in angular shape, sir. యాంగులర్ షేప్ లో మినిమం మెయింటైన్ అవుతుంది. యాంగులర్ షేప్. సో అంటే లోన్ పేర్ రిపల్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్. దోస్ ఆర్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ బాండ్ పేర్ రిపల్షన్స్. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ దిస్ లోన్ పేర్ నాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. ఈ కేసులో నాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. ఇక నెక్స్ట్ ఇక్కడ రిపల్షన్స్ చూసారా సార్? ఇక్కడ స్ట్రాంగ్ రిపల్షన్స్ ఉంటాయా వీక్ రిపల్షన్స్ ఉంటాయా? మీరు బాగా బ్రహ్మాండంగా చెప్పారు. మరి రిపల్షన్స్ స్ట్రాంగ్ గా వీక్ ఆ స్ట్రెంగ్త్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్. ఇంకా క్లియర్ చెప్పాలంటే బాండెడ్ ఆటమ్స్ దట్ ఈస్ నాట్ ఓన్లీ సెంటర్ ఆటమ్ నాట్ ఓన్లీ కనెక్టెడ్ ఆటమ్ బాయ్స్. సో ఈ రెండు ఆటమ్స్ మధ్య ఉన్న బాండెడ్ ఆటమ్స్ చూసారా? ఆ బాండెడ్ అంటే ఏ ఎలక్ట్రోనెగటివిటీ బి ఎలక్ట్రోనెగటివిటీ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బి కేసెస్ లో ఒక్కసారి జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏ బీరా లోన్ పేర్స్ ఉన్నాయండి. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఏ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నాను. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ బాండెడ్ ఆటమ్. ఒప్పుకుంటారా? సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్ Yes, దాన్ sir. దట్ That ఆఫ్ is correct, బాండెడ్ sir. ఆటమ్. Yes, sir. సో ఇప్పుడు నేను తీసుకున్న పాయింట్ తీసుకుంటే Bond ఇప్పుడు ఈ angle బాండ్ increases. పేర్ ని ఎటువైపు స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుందా? టువర్డ్స్ ఏనా టువర్డ్స్ బినా? Towards it. Towards What is A. electronegativity? Tendency to attract the bond pair of electrons towards itself. That is nothing but electronegativity. So A is stronger than B అన్నాను కాబట్టి guarantee గా this bond pair nearer to A. This bond pair also nearer to A. Because of this, the distance Yes, between sir. two bond pairs decreases. Clear or not? Yes, sir. Clear, sir. ఓకేనా? సో ఆ డిస్టెన్స్ ఆ లో బాండ్ పేర్ రిపల్షన్స్ డామినేట్ ఏరియా. దాంతో దే ఆర్ ట్రైంగ్ టు అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. దాంతో ఏమైంది? బాండ్ యాంగిల్ నో Increase. డౌట్ ఇట్ షుడ్ బి బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవడానికి ట్రై చేస్తుంది. క్లియరా? అంటే సెంట్రల్ ఆటమ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయి ఉండి కనెక్టెడ్ ఆటమ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కనుక అయి ఉంటే నో డౌట్ బాండ్ యాంగిల్ ఇంక్రీజ్. పాయింట్ అర్థమైందా? Yes, sir. సో రిపల్షన్స్ డామినేట్ చేస్తున్నాయి. ఆ రిపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది.
అంటే సార్ అక్కడ ఇక్కడ లోన్ పేరు repulsions బాండ్ ఉన్నాయి. పేరు కూడా ఉంటాయి కదా సార్. వినండి సార్, ఇక్కడ రిపల్షన్స్ ఉన్నాయి కదా సార్ అంటే ఉన్నాయి. ఇక్కడ ఉన్నప్పుడు రిపల్షన్స్ ఆలోచించండి, ఇక్కడ ఉన్నప్పుడు రిపల్షన్స్ ఆలోచించండి. కాబట్టి గ్యారంటీగా రిపల్షన్స్ లో వేరియేషన్ ఉంటాయి. ఆ రిపల్షన్స్ డామినేట్ చేసి మినిమం రిప్లై అవుతుంది, బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకేనా Yes, సరే, sir. నెక్స్ట్ Yes. అదే ఏ డి అంటున్నాను. సో డి ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ than A. If D is more electronegative than A, that means connected atom has more electronegativity than central atom. Bonded atom has more electronegativity than central atom. Now, guarantee ki bond pair towards D Near to D, sir. towards D. Upon distance between this lone pair and lone pair, bond pair increase avutundi kada. Repulsion same avutira. Yes, sir. What happened? Repulsion? Decrease. Decrease. Decreases. Decrease. Repulsions Decrease decrease అవుతాయి. అవుతాయి కాబట్టి అది బాండ్ యాంగిల్ కొంచెం దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. ఓకేనా సరే, Yes, sir. సో దేర్ఫోర్ బాండ్ యాంగిల్ డిక్రీజెస్ ఇన్ దిస్ కేస్. కరెక్టేనా? Yes, sir. Yes, sir. It will depend on electronegativity. ఎస్, నేను అదే చెప్తుంది. బాండెడ్ ఆటమ్స్ ఎలక్ట్రోనెగేటివిటీస్ మీద బాండ్ యాంగిల్. అండ్ నెక్స్ట్ టాపిక్ మనకు బాండ్ యాంగిల్ అనే కాన్సెప్ట్ ఉందిరా. అప్పుడు చెప్పాలంటే ఇవన్నీ మళ్ళీ అవసరం అండి, మళ్ళీ అక్కడ నేను డిస్కస్ చేయట్లేదండి. సో ఆ రిపల్షన్స్ అవన్నీ కూడా బేస్ చేసుకుంటూ మనం కాన్సెప్ట్ డెవలప్ చేస్తాం. అంటే రేపొద్దున మనం మాలిక్యూల్స్ ఇచ్చి విచ్ వన్ ఇస్ మోర్ బాండ్ యాంగిల్, విచ్ వన్ హ్యాస్ లెస్ బాండ్ యాంగిల్ అన్నప్పుడు మీరు ఇవన్నీ కూడా క్రైటీరియా అండి. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వెన్ మోర్ బాండ్ యాంగిల్ ఇస్ దేర్, వెన్ లెస్ బాండ్ యాంగిల్ ఇస్ దేర్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అన్ని బాండ్ యాంగిల్స్ మనం బై హార్ట్ చేయలేమురా, కాబట్టి మనం థియరీ బేస్ చేసుకుని వెళ్తూ ఉంటాం. ఓకేనా? ఇక Yes, sir. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓన్లీ వన్ బాండ్ పేర్ తీసుకున్నాను బిట్వీన్ టూ ఆటమ్స్. అలాంటిది ఇప్పుడు ఏకి బికి మధ్య డబుల్ బాండ్ పేర్ వచ్చింది, ఇది బి. ఇక్కడ తీసుకుంటే ఇది అబ్జర్వ్ చేసారా, బిట్వీన్ ఏ బి వన్ ఆఫ్ ద బీస్ డబుల్ బాండ్, అనదర్ బి సింగిల్ బాండ్ అండి. ఇప్పుడు ఇక్కడ టూ బాండ్ పేర్స్ వచ్చినట్టు ఉన్నాయి చూడండి, వన్ సిగ్మా బాండ్ Yes, పేర్, sir. అనదర్ Yes, ఫైవ్ బాండ్ sir. పేర్ అండి. ఈ టూ బాండ్ పేర్స్ ఉన్నాయి చూసారా, వీటిని కలెక్టివ్ గా సింగిల్ బాండ్ పేర్ కిందే కన్సిడర్ చేస్తాం. ఈవెన్ తో తెలుసు దాన్ని ఏమంటారు అంటే సూపర్ ఎలక్ట్రాన్ పెయిర్ అంటాం. పాయింట్ అర్థమైందా? ఈ ఎలక్ట్రాన్ పేర్ కి ఈ ఎలక్ట్రాన్ పేర్ కి తేడా ఉందండి. ఇది ఓన్లీ నార్మల్ ఎలక్ట్రాన్ పేర్ రా, ఇది సూపర్ ఎలక్ట్రాన్ పేర్. తేడా మీనింగ్ అర్థమైందండి? Yes, sir. Yes, sir. Okay. Sir, then So what in super case of 3 bonds, sir? Triple bond? 3 bond, that should be also taken as 3 electron bond. That is super electron pair. అంటే డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ ని కానీ సూపర్ ఎలక్ట్రాన్ పేర్స్ గా కన్సిడర్ చేస్తారు. Okay, sir. డబుల్ బాండ్స్ ని ట్రిపుల్ బాండ్స్ ని సూపర్ ఎలక్ట్రాన్ పేర్. వన్స్ సూపర్ ఎలక్ట్రాన్ పేర్స్ అంటే వచ్చేసరికి దీనికి గ్యారంటీగా సైజ్ ఇంక్రీజ్ అవుతారా. సైజ్ ఇంక్రీజ్ అయ్యేసరికి వీళ్ళిద్దరి మధ్య రిపల్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటే ఆలోచించండి ఒకసారి. Yes, sir. Yes. అరా పాయింట్ అర్థమైందా? Yes, sir. Size increase అవుతుంది కాబట్టి repulsions increase అవుతుంది. రిపల్షన్స్ ఇంక్రీజ్ అవుతుంది. రిపల్షన్స్ ఇంక్రీజ్ అయ్యేసరికి గ్యారంటీగా వీళ్ళిద్దరి మధ్య బాండ్ యాంగిల్ ఏమవుతుందా, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? Increase. సో కాబట్టి బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది కానీ షేప్ అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు డబుల్ బాండ్ బి ఇలా ఉన్నది కాస్త ఏ డబుల్ బాండ్ బి అవుతుంది, అంత మించి లేదు. షేప్ ఇక్కడ యాంగిలరే అక్కడ యాంగిలరే, బట్ ఇక్కడ లెస్ బాండ్ యాంగిల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇక్కడ మోర్ బాండ్ యాంగిల్ వస్తుంది బికాస్ ఆఫ్ సూపర్ ఎలక్ట్రాన్. అంటే సూపర్ ఎలక్ట్రాన్ పేర్స్, రిపల్షన్ బిట్వీన్ సూపర్ ఎలక్ట్రాన్ పేర్స్ నాట్ చేంజెస్ ఇట్స్ స్ట్రక్చర్. అంటే దానికి ఉన్న స్ట్రక్చర్ మారదండి, బట్ బాండ్ యాంగిల్స్ వేరియేషన్. పాయింట్ అర్థమైందండి? అంటే Yes. ఓవరాల్ స్ట్రక్చర్ నాట్ చేంజ్. ఐ బాండ్స్ డబుల్ బాండ్స్ వచ్చినప్పుడు ఓవరాల్ స్ట్రక్చర్ లో చేంజ్ ఏమి ఉండదండి. కొద్దిగా ఏమన్నా బాండ్ యాంగిల్స్ తేడా వచ్చేసరికి ఆ స్ట్రక్చర్ లో కొద్దిగా డీవియేషన్ పెరుగుతుంది. అంటే పర్ఫెక్ట్ టెట్రాహెడ్రన్ మెయింటైన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CH4 ఉందిరా, అలాగే CF4 ఉంది, CH3F ఉందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అన్ని బాండ్ పేర్సిరా, అన్ని కూడా ఈక్వల్ డిస్టెన్స్. ఇది CH బాండ్, ఇది CH బాండ్, అన్ని సేమ్ టైప్ ఆఫ్ బాండ్స్ కాబట్టి ఫార్ అపార్ట్ పర్ఫెక్ట్ రెగ్యులర్ టెట్రాహెడ్రన్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది నీకు, సో ఫ్లోరిడ్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ దెన్ కార్బన్, సో కాబట్టి Yes, నీకు sir. గ్యారంటీకి ఇక్కడ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా ఉండదు అనుకుంటా.
ఆలోచించండి. Yes, sir. ఉంటది But కొంచెం డిఫరెన్స్ Deviation will be there, sir. ఎస్ డీవియేట్స్. ఒరిజినల్ స్ట్రక్చర్ డీవియేట్ అవుతుంది. టెట్రాయిడల్ ఉంటుంది బట్ డిస్టార్టెడ్ టెట్రాయిడల్ ఉంటుంది. అదే కేసులో నేను ఇప్పుడు ఈ కేసులో డబుల్ బాండ్ ఓ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది సార్. బాండ్ యాంగిల్ లింక్ అవుతుంది బట్ షేప్ అయితే మారదుగా. షేప్ మారదు సార్. అది నేను చెప్పింది. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ వచ్చినప్పుడు అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ మారే ఛాన్స్ ఉంటుంది సార్. మారుద్ది. అంటే సూపర్ ఎలక్ట్రాన్ పేర్స్, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ సూపర్ ఎలక్ట్రాన్ Yes, పేర్స్ sir. వచ్చినప్పుడు స్ట్రక్చర్ లో వేరియేషన్ ఉండదు, షేప్ లో వేరియేషన్ ఉండదు, ఉండదు, బట్ బాండ్ యాంగిల్స్ వేరియేట్ అవుతుంది. గ్యారంటీగా చేంజెస్ ఉంటుంది. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ అలాగే Yes. ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆటమ్ హ్యాస్ మోర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ pairs there is more repulsions. ఒప్పుకుంటారా అమ్మా? if electron Yes, sir. pairs are more, automatic repulsions are more. Boys, for example ఫ్లోరిన్ ఆటమ్ ఉంది. ఫ్లోరిన్ ఆటమ్ దగ్గర 3 ఎలక్ట్రాన్ pairs, 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ రా. ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్ బాండ్ లోకి వచ్చిందంటే దేంతోనో అప్పుడు ఇది కూడా బాండ్ పేర్ అయింది. ఇప్పుడు దీని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్ pairs వచ్చినాయి? ఇప్పుడు దీనికి 1 బాండ్ pairs, 3 లోన్ pairs, టోటల్ గా 4 ఎలక్ట్రాన్ pairs వచ్చినాయా? Yes, sir. ఓకేనా? సో ఇది మనం ఆక్టేట్ ని ఫాలో అయినట్టు పర్ఫెక్ట్ గా. Yes, sir. అంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనుకుంటే ఈ కేసులో ఇట్ ఈస్ Yes. కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్. కరెక్టేనా? దీస్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ క్రియేట్స్ మోర్ రిపల్షన్స్. గ్యారంటీగా ఇలాంటి కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ దగ్గర మోర్ రిపల్షన్స్ డామినేట్ అవుతుంది. అదే నువ్వు BF3 తీసుకున్నావు అనుకోరా, ఇప్పుడు దీని దగ్గర 3 ఎలక్ట్రాన్స్ పేర్స్ వచ్చాయండి అంటే కంప్లీట్లీ ఫిల్డ్ కాదనుకుని ఆలోచించండి ఒకసారి. సరే? Yes, sir. అంటే ఇప్పుడు గ్యారంటీగా లెస్ రిపల్షన్స్ మెయింటైన్ అవుతాయిరా. లెస్ రిపల్షన్స్ అంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ Sir, your mic is muted, sir. Yes, sir. You are in mute, sir. ఓకే. టెల్ మీ బాయ్స్, ఎక్కడ ఉన్నాం? when compared to BF3. this here repulsions are more. ఇక్కడ repulsions less రా. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరిన్ దగ్గర లోన్ పేస్ ఉన్నాయి కదా, మోర్ రిపల్షన్స్ వచ్చేసరికి ఏం చేస్తున్నారు? రిపల్షన్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇట్ కెన్ బ్యాక్ బాండ్ బికాస్ బోరాన్ హ్యాస్ ఎంటీ ఆర్బిటల్ బాయ్స్, ఫ్లోరిన్ హ్యాస్ లోన్ పేడ్ ఎలక్ట్రాన్ రా. దాంతో ఇది కాస్త బ్యాక్ బాండింగ్ లోకి ఇన్వాల్వ్. అంటే BF3 లో బ్యాక్ బాండింగ్ పాసిబుల్ నాట్ Okay, పాసిబుల్? sir. ఆలోచించండి ఒకసారి. Possible. Possible, sir. బోరాన్ హ్యాస్ Possible, sir. సో బోరాన్ హ్యాస్ ఎంటీ ఆర్బిటల్, ఫ్లోరిన్ హ్యాస్ లోన్ పేడ్ ఎలక్ట్రాన్స్. దట్ టు ఫ్లోరిన్ దగ్గర ఫుల్ ఫిల్డ్ ఆర్బిటల్స్ ఉన్నాయండి. అండ్ మోర్ రిపల్షన్స్ డామినేట్ అవుతున్నాయి. ఆ రిపల్షన్స్ మినిమైజ్ చేసుకోవడం కోసం దట్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ బ్యాక్ బాండింగ్. ఒప్పుకుంటారా? బికాస్ బోరాన్ హ్యాస్ ఎంటీ ఆర్బిటల్. సో బోరాన్ హ్యాస్ ఎంటీ ఆర్బిటల్ రా. ఈ లోన్ పైన దీన్ని డొనేట్ చేస్తూ బ్యాక్ బాండింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బ్యాక్ బాండింగ్ బాయ్స్. That is involved in resonance. Because of that, the stability increases because of resonance. Clear a point? Ra? Yes, sir. Okay na? ఇలాంటి బ్యాక్ బాండింగ్ Clear, ఎప్పుడు sir. పాసిబుల్ అవుతుందని చెప్పానండి. ఇలాంటి బ్యాక్ బాండింగ్ ఈ పాయింట్స్ లో అంటే When there is an empty orbital and lone pair present on the central అంటే atom. ఈ రిపల్షన్స్ డామినేట్ చేస్తేనే కదా ఇది బ్యాక్ డొనేట్ చేసేది. ఈ రిపల్షన్స్ డామినేట్ చేస్తే ఇది స్మాల్ సైజ్ Yes, ఆటమ్ sir. అయితే రిపల్షన్స్ డామినేట్ చేస్తే అప్పుడు బ్యాక్ బాండింగ్ ఈజీ అవుతుంది. Second period. అంటే జనరల్ గా ఎవరంటే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ రా. దట్టు ఎవరు అంటే ఫ్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఈ 3 ఎలిమెంట్స్ కనుక ఇలాంటి ప్లేసెస్ లో ఉంటే గ్యారంటీగా బ్యాక్ బాండింగ్ వచ్చే ఛాన్స్ ఉందండి. బికాస్ సెంట్రల్ ఆటమ్ హ్యాస్ ఎంటీ ఆర్బిటల్. సెంట్రల్ ఆటమ్ దగ్గర ఎంటీ ఆర్బిటల్ ఉంటుంది కాబట్టి గ్యారంటీగా మనకు అక్కడ బ్యాక్ బాండింగ్ వచ్చే పాసిబిలిటీ అయితే. సో దాని వల్ల కూడా దాని స్ట్రక్చర్ వేరియేషన్ వచ్చి ఫైనల్ గా స్టేబుల్ స్ట్రక్చర్ కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. స్టేబుల్ స్ట్రక్చర్ కన్వర్ట్ చేయడానికి. ఏమన్నా అర్థమైందండి పాయింట్స్? ఇవన్నీ కూడా అంటే Yes, sir. ఓవరాల్ Understood, sir.
రిపల్షన్స్ బేస్ చేసుకుని కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటూ వచ్చారా? ఫైనల్ గా ఒప్పుకుంటారా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఎక్కడ ఏ రిపల్షన్స్ ఉంటే మాలిక్యూల్ ఏ షేప్ లో మెయింటైన్ అవుతుంది? నేను టేబులర్ ఫామ్ నోట్ చేస్తున్నారా? కంపల్సరీగా డ్రా చేయండి. సో వన్స్ నువ్వు ఆ టేబులర్ ఫామ్ కనుక నీకు పర్ఫెక్ట్ గా వస్తే నో డౌట్ ఎనీవన్ యూ కెన్ ఆన్సర్ బాయ్స్. మనకి కెమిస్ట్రీలో నాట్ ఓన్లీ కెమికల్ బాండ్, కెమిస్ట్రీలో చాలా మాలిక్యూల్ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఈ టేబులర్ ఫామ్ ని బేస్ చేసుకునే ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా ఈ టేబులర్ ఫామ్ ని నోట్ చేయడము ప్లస్ యూ షుడ్ లెర్న్, యూ షుడ్ బై హార్ట్ కంపల్సరీ. నేను బై హార్ట్ కాకుండా సింప్లిఫైడ్ మెథడ్ చెప్తాను, వెయిట్ అండ్ సీ. ముందు అయితే టేబులర్ ఫామ్ నోట్ చేస్తున్నాను, ఎలా సింప్లిఫైడ్ మేనర్స్ వస్తాయి చూపిస్తానండి. మీకు స్ట్రక్చర్స్ నేను ఇక్కడ చూపించుకుంటూ వస్తాను, దాన్ని బట్టి మీరు ప్రిడిక్ట్ చేసి స్ట్రక్చర్స్. ఓకేనా? Yes, sir. Yes. ఓకే, నౌ టేబులర్ ఫామ్ బాయ్స్. స్టడీస్ మరి నేను నోట్ చేసే వరకు కాలమ్స్ తీసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ జరగవచ్చు, ప్లీజ్ వెయిట్. సీరియల్ నంబర్, టోటల్ ఎలక్ట్రాన్ పేర్స్ ఎట్ ద సెంట్రల్ ఆటమ్. దీన్నే స్టీరిక్ నంబర్ అని కూడా చెప్తారా? టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఎట్ ద సెంట్రల్ ఆటమ్. మళ్ళీ ఈపీ అంటే ఏంటి సార్? సి అంటే ఎలక్ట్రాన్ పేర్స్ ఎట్ సెంట్రల్ ఆటమ్. దీన్ని స్టీరిక్ నంబర్ ఎస్ఎన్ అని కూడా అంటూ ఉంటారు. మరి సార్ ఇది సీరియల్ నంబర్, ఇది స్టీరిక్ నంబర్ అండి. దాన్ని టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ తో బేస్ చేసుకున్నానండి. సో సీరియల్ నంబర్, ఎలక్ట్రాన్ పేర్స్. నెక్స్ట్ దాంట్లో బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? లోన్ పేర్స్ ఉన్నాయి. బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పేర్స్. బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పేర్స్. నెక్స్ట్ షేప్ ఏంటి? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ బాయ్స్. ఓకేనా? ఒక్క నిమిషం చిన్న పాయింట్ మిస్ అయింది. ఎక్కడంటే ఈ సీరియల్ నెంబర్ తీసి నేను ఇక్కడ రాస్తున్నారా? మీరు ఇంకా నోట్ చేయలేదుగా? టైప్ ఆఫ్ మాలిక్యూల్. నేను అదే నాకు చెప్తున్నాగా, టైప్ ఆఫ్ మాలిక్యూల్ రా, దాని ముందు సీరియల్ నెంబర్ పెట్టుకున్నా. కనిపిస్తున్నాయా? సీరియల్ నంబర్, టైప్ ఆఫ్ మాలిక్యూల్, serial number, type of molecules, total electron pairs at the central atom or దీన్ని steric number అని చెప్తున్నాను. నెక్స్ట్ బాండ్ పేర్స్, లోన్ పేర్స్, షేప్, ఎగ్స్. ఆ కాలమ్స్ ఓకేరా బాయ్స్? షేప్ దగ్గర కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకోండి, ఎగ్జాంపుల్స్ దగ్గర కొంచెం గ్యాప్ తీసుకోండి. మిగతావన్నీ జస్ట్ నంబర్స్, యూ డోంట్. ఓకేనా? స్టార్ట్ చేశారా? Yes. Columns తీసుకో. 1 2 3 4 5 6 7 columns. నేను స్టార్ట్ చేయొచ్చమ్మా? Yes, sir. కాలమ్స్ కంప్లీటెడ్ అమ్మా? ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ మాలిక్యూల్. నేను ఏం చేస్తున్నానంటే AB2 టైప్ మాలిక్యూల్ అంటే సెంట్రల్ ఆటమ్ 1, అటాచ్డ్ ఆటమ్స్ 2 అండి. దీంట్లో గ్యారంటీగా 2 బాండ్ పేర్స్ ఉంటాయి. 2 బాండ్ పేర్స్. మనం తీసుకునేది ఓన్లీ సిగ్మా బాండ్ పేర్స్, 5 బాండ్స్ కన్సిడర్ చేయట్లేదు. బికాస్ 5 బాండ్ డజంట్ డీవియేట్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. ఓకేనా? కాబట్టి మనం తీసుకునే బాండ్ పేర్స్ సిగ్మా బాండ్ పేర్స్. మళ్ళీ చెప్తున్నానండి, సిగ్మా బాండ్ పేర్స్. మా టోటల్ పేర్స్ 2 రా. ఆ 2 పేర్స్ లో 2 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్. ఓకేనా? ఈ టోటల్ పేర్స్ బేస్ చేసుకుని షేప్ దట్ ఈస్ ఇక్కడ ఇంకోటి హైబ్రిడైజేషన్ కూడా నోట్ చేసుకుంటారా? మిస్ అయ్యాను నేను. హైబ్రిడైజేషన్ టోటల్ పేర్స్ బేస్ చేసుకుని 2 కదా, 2ని బేస్ చేసుకుంటే SP హైబ్రిడైజేషన్ వస్తుంది. SP హైబ్రిడైజేషన్. Yes, sir. SP హైబ్రిడైజేషన్ అయితే షేప్ ఏమవుతుందా? లీనియర్ ఉంటుందండి. లీనియర్. బాండ్ యాంగిల్ కొన్ని చోట్ల నోట్ చేస్తున్నాను, కొన్ని చోట్ల చేయట్లేదని. ఈ కేసులో 180 degrees జనరల్ గా మెయింటైన్ అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్స్ వచ్చి BeCl2, CO2, HgCl2 ఇలాంటి మాలిక్యూల్స్. ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్. క్లియరా? హైబ్రిడేషన్ కొంచెం అడిషనల్ గా యాక్ట్ చేసుకోండి. షేప్ దగ్గర కొంచెం Yes, స్పేస్ sir. ఉంచమన్నా కదా,
అడ్జస్ట్ చేయాలి హైబ్రిడేషన్. ఇక నెక్స్ట్ అమ్మా ఇది 2 అందుట్లో 1 బాండ్ పేరు 1 లోన్ పేరు అయింది అనుకో. అంటే ఏ టైప్ ఎగ్జామ్ మాలిక్యూల్ అవుతుంది? ఏబి టైప్ అయినా 1 బాండ్ పేరే ఉండేది. లోన్ పేరు 1 అంటే Yes. ఈ అని చెప్తున్నారా? ఈ ఇస్ నథింగ్ బట్ లోన్ పేరు రా. నంబర్ ఆఫ్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఈ అంటే లోన్ పేరు, మర్చిపోకండి. ఈ అంటే ఒక యాటమ్ అనుకోకండి. ఈ అంటే లోన్ పేరు. 1 బాండ్ పేరు 1 లోన్ పేరు. ఓకేనా? సో 1 బాండ్ పేరు 1 లోన్ పేరు రా. సో ఇక్కడ వచ్చేసరికి హైబ్రిడేషన్ ఏమి ఉండదండి మనకి sp2 దాని గురించి. సో లీనియర్ మాలిక్యూల్ లీనియర్ రా, పెద్ద వేరియేషన్ కింద మనం చూపించిన ఏ బి రా, దీని దగ్గర లోన్ పేరు. ఇది షేప్ డీవియేట్ అవ్వదని చెప్పాను, గుర్తుందా? సరే, Yes, Yes. sir. షేప్ డీవియేట్ చేయదు అని చెప్పుకున్నామండి. సో కాబట్టి ఈ కేసు 1 లోన్ పేరు 1 బాండ్ పేరు అంటే. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసరికి CO తీసుకోవచ్చండి. CO కార్బన్ మోనాక్సైడ్. ఇది వచ్చేసరికి CO ఆక్సిజన్ దగ్గర 1 లోన్ పేరు అండి, కార్బన్ దగ్గర 1 లోన్ పేరు, ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్ వస్తాయి. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ బాయ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ AB3 టైప్ మాలిక్యూల్. AB3 టైప్ అంటే ఏ 3B ఆటమ్స్ తో కనెక్ట్ అవుతుందా? 3 టోటల్ గా 3 ఫ్యాక్టర్ అండి. 3 బాండ్స్ వస్తాయి. ఆ 3 లో 3 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్. అన్ని బాండ్ పేర్స్ అయితే ఎలా ఉంటుంది అంటే ఏ ఆటమ్ 3B ఆటమ్స్ బ్రహ్మాండంగా ఇలా ట్రైగోనల్ ప్లేనార్ షేప్ లో ఉంటుంది. ట్రైగోనల్ ప్లేనార్. టోటల్ 3 కాబట్టి sp2 హైబ్రిడేషన్. sp2 అమ్మా దీన్ని బేస్ చేసుకుని హైబ్రిడేషన్ డిసైడ్ చేస్తారా? sp2 ట్రైగోనల్ ప్లేనార్ షేప్. 120 degrees. yes 120 degrees చెప్తాను. 120 degrees. ఎగ్జాంపుల్ వచ్చేసరికి BCl3, BF3, CO3 2- ion, నెక్స్ట్ అలాగే SO3, ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్. NH3. AlCl3, yes. NH3 రాయక్రోయ్. AlCl3, NH3 దగ్గర ఇది కాదండి, మళ్ళీ చూడొద్దు కానీ NH3 కాదండి. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్స్. ఇక నెక్స్ట్ ఈసారి AB2 ఈరా అంటే మీనింగ్ ఏంట్రా? 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేరు. 1 లోన్. టోటల్ 3 మారట్లేదు. 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేరు. టోటల్ బేసిస్ హైబ్రిడేషన్ అంటే sp2 లోనే ఉంటుందండి. బట్ యాంగులర్ మాలిక్యూల్ బాండ్ యాంగిల్ కరెక్ట్ గా చెప్పలేరా? దట్ ఈస్ యాంగులర్ మాలిక్యూల్ రా. సో Less than యాంగులర్ 120. మాలిక్యూల్ వచ్చేసి లెస్ అంటే కరెక్ట్ గా చెప్పను అన్నాను, అందుకనే లెస్ దాన్ 120 యాక్సెప్టెడ్. దీనికి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే AB2E కదా. SO2 SO2 is the best example. SnCl2. Okay. SnCl2 మళ్ళీ అక్కడ 2 లోన్ పేర్స్ అవుతాయి అనుకుంటా. లేదు 1 SnCl2. ఓకే, దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్స్ అగైన్ బాయ్స్, ఎప్పుడైనా సరే 1 బాండ్ పేరు వచ్చిందంటే అది లీనియర్ రా. సో అంటే AB2 టైప్ అన్నాను అనుకోరా, అంటే టోటల్ పేర్స్ 3నే, 1 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ అంటే. సో అక్కడ మనకి హైబ్రిడేషన్ వచ్చినా పెద్ద మనకు యూజ్ లేదండి, 1 బాండ్ పేరే కాబట్టి. సో లీనియర్ అని చెప్తామండి, లీనియర్. సో దీని గురించి పక్కన పెట్టేసి అసలు ఈ కేసు మనం పెద్దగా కన్సిడర్ చేయొద్దు. 1 బాండ్ పేరు కన్సిడర్ ఎప్పుడు చేయకండి రా. 1 బాండ్ పేరు అంటే ఎప్పుడు కూడా మనకి ఏంటంటే లీనియర్ మాలిక్యూల్. ఇక దాంట్లో ఆలోచించి చెప్పాను. Yes, sir. థర్డ్ వన్ AB4 టైప్. AB4 టైప్ అంటే టోటల్ 4 ఎలక్ట్రాన్ పేర్స్, అందులో 4 బాండ్ పేర్స్ 0 లోన్ పేరు, sp3 హైబ్రిడేషన్, టెట్రాహెడ్రల్ షేప్. 109 degrees 28 minutes. yes 109 degrees 28 minutes. టెట్రాహెడ్రల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి CH4, CCl4 plus CCl4, SiCl4, NH4 plus నెక్స్ట్ లేదమ్మా NH4 ప్లస్ యాక్సెప్టెడ్. NH4 ప్లస్ SO4 2-
SO4 2 minus sir. Yes, SiF4. SO4 2 yes, SO4 2 minus సల్ఫేట్ అయానేగా కరెక్ట్. SiF4. 4 రాసుకుంటూ పోతే చాలా అవుతాయిరా. PO4 3 మైనస్ రాసుకుంటూ వెళ్తే చాలా వస్తాయని సో నోట్ చేసుకుంటూ వెళ్తే సో ఇది పరిస్థితి. ఓకేనా, పర్ఫెక్ట్ టెట్రాహెడ్రల్ మెయింటైన్ అవుతాయి. ఇక నెక్స్ట్ AB3 ఈ టైప్ అండి, అంటే టోటల్ 4, దాంట్లో 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. sp3 హైబ్రిడేషన్ గ్యారంటీగా మనకు 109 ఉండదురా, లెస్ దాన్ 109 ఉంటుందా. ఇది పిరమిడల్ షేప్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ట్రైగోనల్ పిరమిడల్ అంటే బాటమ్ లో ట్రయాంగిల్ వస్తుందా, ట్రైగోనల్ పిరమిడల్ షేప్ రా. మాలిక్యూల్ వచ్చేసరికి NH3 అలాంటి మాలిక్యూల్స్, PCl3 ఓకేనా. సో అవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే నైట్రోజన్ హ్యాస్ 1 లోన్ పేరు 3 బాండ్ పేర్స్. నెక్స్ట్ AB2 అంటే టోటల్ 4, 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ sp3 అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది యాంగులర్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్ H2O రా, OF2 కూడా. H2O బాయ్స్ అమ్మా. OF2 ఓకే కరెక్ట్, OF2 H2O OF2 దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. OF2 అంటే ఏంటి సార్? ఆక్సిజన్ ఫ్లోరైడ్, ఆక్సిడైఫ్లోరైడ్, ఆక్సిజన్ డైఫ్లోరైడ్. నెక్స్ట్ 4th వన్ రా, సింగిల్ బాండ్ పేరు తీసుకోవట్లేదు, ఆల్వేస్ లీనియర్. సరే SiO2 తీసుకొచ్చారు. SiO2 వచ్చేసరికి కుదరదురా, అది టెట్రాహైడ్రల్ లోకి వెళ్ళిపోద్ది. SiO2 ఈ కేసు వద్దండి, ఇక్కడ అది స్పెషల్ కేసు. అది మీరు రాసుకుంటే అది ఏమవుతుంది మీకు, SiO2 2 లోన్ పేస్ చూపిస్తుంది, అంటే లీనియర్ మాలిక్యూల్ చూపిస్తుంది. ఈ కేసు వద్దు, స్పెషల్ కేసు. ఎక్కడ తగిలినారో 4 అయినాయి కదా. 5th వన్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ AB5 రా. AB5 స్టీరిక్ ఫ్యాక్టర్ 5 రా, అంటే 5 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్, sp3d హైబ్రిడేషన్ అని. ట్రైగోనల్ సార్ 4th వన్ షేప్. సరే 4th వన్ తీసుకో, 4th వన్ అంతే, 4th వన్ ట్రైగోనల్ బైపిరమిడల్ PCl5 is the best example. PCl5 బాండ్ యాంగిల్ మెయిన్లీ 90 degrees మెయింటైన్ అవుతుంది. వాయిస్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్ గా ఉండవండి, మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ గా ఉండవు, అక్కడ కొంచెం వేరియేషన్ కనిపిస్తాం. అందులోనే బాండ్ యాంగిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. బాండ్ యాంగిల్ ఏమవుతుంది అనేది బాండ్ యాంగిల్స్ లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. అలాగే ఇక్కడే కొద్దిగా నెక్స్ట్ టాపిక్స్ లో డిస్కషన్ పెడతారండి, ఇవాళ ఏమవుతుంది చూద్దాం. PCl5 is the example. Next AB4 ఈరా, అంటే టోటల్ 5, 4 ఏమో బాండ్ పేర్స్, 1 ఏమో లోన్ పేర్ రా. ఇది sp3d నే ఉంటుంది, ఇది వచ్చేసరికి షేపు 4 కదా, సీసా షేప్ అండి. ద షేప్ ఈస్ సీసా షేప్ అండి. సో దాన్ని ఇంకో పేరు కూడా పెడతాడు, ఒక్క నిమిషం ఆగండమ్మా. ట్రైగోనల్ బైపిరమిడ్ కాదు సీసా షేప్. ప్లీజ్ వెయిట్. డిస్టార్టెడ్ టెట్రాహైడ్రల్. Seesaw shape or distorted tetrahedral or folded envelope. Folded envelope. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే చూడండి వాయిస్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏమని చెప్పండి, SF4 SCl4 ఇలాంటివి. మా చూడండి రా, మీకు యాక్చువల్గా నేను ట్రైగోనల్ బైపిరమిడల్ చూపిస్తున్నాను చూడండి. 5 కదా,
అమ్మా ఈ 3 ప్లేనార్ లో ఉన్నాయి. 1 above 1 below రా మనందరికీ తెలుసు. ఇది కుదరట్లేదు కానీ చిన్న పెన్ను తీసుకుంటున్నాను రా. సరేరా కనిపించింది ఇప్పుడు ట్రైగోనల్ బైపిరమిడల్ 3 within the plane, Yes, sir. 1 above 1 below. ఇప్పుడు Yes. సీసా షేప్ పరిస్థితి ఏంటంటే అమ్మా ఈ 3 ఈక్వటోరియల్ పాయింట్స్ ఏనా విదిన్ ద ప్లేనే కదా. ఈక్వటోరియల్ పొజిషన్ లో వన్ ఆఫ్ ద పొజిషన్స్ లోన్ పేరు వస్తారా, ఎందుకంటే 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేరు అన్నాం కదా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో నీకు ఇది. ఈ ప్లేస్ లో లోన్ పేరు ఉండాలి, లోన్ పేరు లేదండి. అంటే ఇక్కడ ఒక లైన్ కిందకేమో నీకు యాంగిల్ కనిపిస్తున్నాయండి. ఎక్కడ నీకు 90 degrees మెయింటైన్ అవుదరా. ఇది 90 degrees కాదు, లెస్ దాన్ 90 degrees. ఇది 180 కాదు, గ్రేటర్ దాన్ 180 అలా కనిపిస్తూ ఉంటాయండి. పర్ఫెక్ట్ గా ఉండదండి. Yes. అంటే ఈక్వటోరియల్ పొజిషన్ లో లోన్ పేరు వస్తుంది, మిగతావన్నీ బాండ్స్ రా. దీన్ని మనం సీసా షేప్ అంటారా. ఇది కే షేప్ అనడానికి లేదు, ఏమి లేదండి, ఇది షేప్ అండి. అర్థమైందా? ఎస్ సార్. సీసా షేప్ అండి. నెక్స్ట్ AB3E2 రా. అమ్మా ఇక్కడ లోన్ పేరు ఉంది చూసారా, ఈ లోన్ పేరు ఎక్కడని ఈక్విటోరియల్ పొజిషన్ రా. లోన్ పేర్ ఈజ్ ఎట్ ఈక్విటోరియల్ పొజిషన్. నెక్స్ట్ AB3E2 రా. దీంట్లో రా టోటల్ 5 అండి. 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ రా. ఈ 2 లోన్ పేర్స్ కూడా ఈక్విటోరియల్ పొజిషన్ లోనే ఉంటాయండి. ఈక్విటోరియల్ పొజిషన్. సో అంటే మళ్ళీ ఏం చూపించవచ్చు ఇప్పుడు చూడండి. ప్లేన్ రా, 1 above 1 below రా. ఓకేనా? ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అండి. అమ్మా ఇందుట్లో 1 రిమూవ్ చేస్తే సీసా షేప్ వచ్చింది, అంతేగా చెప్పింది ఇందాక. ఎస్ సార్. వన్ మోర్. ఇప్పుడు 2 రిమూవ్ చేస్తున్నారు. 2 కూడా ఈక్విటోరియల్ పొజిషన్ లో రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు షేప్ ఎలా ఉందిరా? టీ షేప్. టీ లాగా ఉందా? ఎస్ సార్. టీ షేప్ అని చెప్తాం. కాబట్టి షీప్ డీవియేషన్ ఎలా వస్తుందో చూడండి. 1 లోన్ పేర్ అయితే 1 ఈక్విటోరియల్ పొజిషన్ తీస్తే సీసా షేప్ వచ్చింది. 2 లోన్ పేర్స్ అంటే 2 ఈక్విటోరియల్ పొజిషన్ తీసుకుంటే టీ షేప్ వచ్చిందండి. అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ నే డీవియేట్ అవుతూ వచ్చినాయండి ఇవన్నీ కూడా. అన్ని బాండ్ పేర్ అయితే ట్రైగోనల్ బైపిరమిడల్. 1 లోన్ పేర్ అయితే 1 ఈక్విటోరియల్ తీసేయి, సీసా షేప్. 2 లోన్ పేర్స్ అంటే 2 ఈక్విటోరియల్ తీసేయి, ఏంటి టీ షేప్. టీ షేప్. 3 లోన్ పేర్స్ అంటే 3 ఈక్విటోరియల్ పొజిషన్ తీసేయి, లీనియర్. లీనియర్ షేప్. ఓకేనా? I3 మైనస్ XeF2 మాలిక్యూల్ ఒకటి, XeF2 ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. అమ్మా ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ నుండి వచ్చినాయి ఇవన్నీ ఎరా. ఎస్ సార్. కాబట్టి సో ఈక్విటోరియల్ పొజిషన్, ఆ 2 కూడా ఈక్విటోరియల్ పొజిషన్ రా. Yes, sir. హైబ్రిడేషన్ వచ్చేసరికి sp3d నే. సో దీన్ని టీ షేప్ అని చెప్తామండి. ఆ కేసులో వచ్చింది అది టీ షేప్ బాయ్స్. ఆ టీ షేప్ వచ్చి బెస్ట్ ఎగ్జాంపుల్ IF3. 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 yes IF3, CLF3, CLF3. DRCL3. CRF ఇవన్నీ వస్తాయిలేండి. ఎస్ సార్. ఓకేనా? ఇక నెక్స్ట్ AB2E3 రా. టోటల్ 5, 2 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్. ఈ 3 లోన్ పేర్స్ కూడా ఎక్కడ ఉన్నాయి నీకు? ఈక్విటోరియల్ పొజిషన్ లోనే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, అది కూడా sp3 హైబ్రిడేషన్. ఏ షేప్ వచ్చిందిరా? లీనియర్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎవరు చెప్పాను? I3 మైనస్ అంటే I2 మైనస్ అని చెప్పారు రా. ఎస్ సార్. ఓకేనా? XeF2. XeF2 మాలిక్యూల్ ఒకటి. XeF2 లో జీనాన్ వచ్చేసరికి సెంట్రల్ ఆటమ్ ఇదే కండిషన్ లో ఉంటుంది. 3 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్. ఓకేనా? ఇక నెక్స్ట్ 1 గురించి మాట్లాడొద్దని చెప్పారు. నెక్స్ట్ సార్ sp3d సార్ హైబ్రిడేషన్. అమ్మా sp3d నేరా. సారీ 100% sp3d నే. మార్చాను చూడు, సార్. sp3d నేరా అని. ఎందుకంటే టోటల్ బేసిస్ ని మనం హైబ్రిడేషన్ చెప్పాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 5 టైప్ ఆఫ్ మాలిక్యూల్ వచ్చి AB6 టైప్ మాలిక్యూల్. అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ 6 అండి. అందులో 6 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ 6 కాబట్టి sp3d హైబ్రిడేషన్.
sp3d2 హైబ్రిడేషన్ అని. షేప్ వచ్చేసరికి octahedral 90 degrees. octahedral shape. Best example yes sf6 molecule. Best example sf6 molecule, octahedral shape. Next అలాగే steric factor కదా. ఓకే, ఈసారి ab5 ఈరా టోటల్ 6, 5 బాండ్ పేర్స్, 1 lone. 1 లోన్ పేర్. 5 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ రా. ఇది కూడా sp3d2 హైబ్రిడేషన్. square by pyramid. d2 రే స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ అండి. అమ్మ ఇక్కడ లోన్ పేర్ యాక్సియల్ పొజిషన్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో లోన్ పేర్ Yes, sir. అమ్మ 4 విదిన్ ద ప్లేన్, 1 above 1 below కదా మనం మాట్లాడేది. Below 1. ఎబో గానీ బిలో గానీ లోన్ పేరు తీసుకొని మిగతావండి యాక్సియల్ పొజిషన్. ఓకేనా, దీన్ని టెట్రాగోనల్ పిరమిడల్ అని చెప్పొచ్చండి. స్క్వేర్ పిరమిడల్ ఆర్ టెట్రాగోనల్. టెట్రాగోనల్ పిరమిడల్ అన్న ఇదేనండి. సార్ ఓకేనా? ఈక్విటోరియల్ Best పొజిషన్ అంటే example. ఏంటి సార్? అరే ఈక్విటోరియల్ పొజిషన్ ఇప్పుడు అడుగుతున్నావేంట్రా నువ్వు? కొత్తగా ఉంది. సార్ అంటే ఇందాక నెట్ Plane లో- కొంచెం ప్రాబ్లం. అసలు నిన్న కాదు, ఎప్పుడో చెప్పాను ఇది, వాళ్ళు కొత్తగా చెప్పే కాదు. ఎస్ సార్. విదిన్ ద ప్లేన్ లో ఉన్న ఈక్విటోరియల్ పొజిషన్, అబోవ్ అండ్ బిలో ద ప్లేన్ లో ఉన్నవి యాక్సియల్ పొజిషన్. బెంట్రోల్ IF5. వెంట్రు ఎస్ BRF5 అలాగే IF5. IF5, XEOF4, IF5 ఇవన్నీ కూడా ఆ కేసులోకి వస్తారా. ఓకేనా, సో స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ అండి. నెక్స్ట్ ఈసారి రా AB4E2 రా టోటల్ 6, 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ అని. ఈ 2 లోన్ పేర్స్ కూడా యాక్సియల్ లో ఉంటాయి. బోత్ ద లోన్ పేర్స్ ఆర్ ఇన్ యాక్సియల్ పొజిషన్. అంటే అబోవ్ బిలో ఉన్నాయి కదా, ఇది తీసేయండి. అంటే sp3d2 హైబ్రిడేషన్ Square planar. స్క్వేర్ ప్లేనార్ అండి. స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ అని. మాలిక్యూల్ XeF4. XeF4 is the IC. best example boys. XeF4 ICl4 minus these are the best examples boys. ఓకేనా, ఇక నెక్స్ట్ ఇక అంతకంటే అవసరం లేదు దీంట్లో. 1 తీసుకోవట్లేదండి, మిగతా మనకి అవుట్ ఆఫ్ సిలబస్. నెక్స్ట్ AB7 బై మాలిక్యూల్, AB7 టైప్ మాలిక్యూల్, స్టీరిక్ ఫ్యాక్టర్ 7 అండి. 7 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్ లా. 7 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్. సో 7 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్, ఇది sp3d3 హైబ్రిడేషన్ రా. అమ్మా Pentagon. 5 విదిన్ ద ప్లేన్, 1 above 1 below రా. 5 విదిన్ ద ప్లేన్ అంటే పెంటగాన్ వస్తుంది, above and below అంటే Pyramidal. పెంటగోనల్ బైపిరమిడల్ షేప్ అండి. IF7. IF7 is the best example. పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్. వాయిస్ అంటే మీకు ఎలా ఉంటుందంటే ఐ తీసుకున్నాను, ఎఫ్ 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 రా. ఇవి పెంటగన్ ఫామ్ చేస్తారు మనకి. ఇవి 4-5 బాండ్స్ రాయితో, 1 above 1 below అండి. 1 above 1 below. వాయిస్ ఇక్కడ యాంగిల్ ఎంత వస్తారంటే 72 రా. చూడండి ఒకసారి ఎలా తెలుస్తుంది. 360 5 పార్ట్స్ అయింది. 360 టోటల్ 360 కదా ప్లేన్ లో. 360 5 పార్ట్స్ అయింది. 72 అనుకుంటా, 72 నేనా? ఎస్ సార్. 72 అండి. ఇది 90 degrees సార్, కరెక్టేనా? అవునా. ఇప్పుడు 72 ఇంటరాక్షన్స్, 72 degrees ఇంటరాక్షన్స్ ఎన్ని ఉంటాయిరా అని చెప్పొచ్చు అంటే 5 ఏనా? 72 degrees ఒకదానికి ఒకటి అండి విదిన్ ద ప్లేన్. 90 degrees ఇంటరాక్ట్, ఈ 5 దాకా ఇంటరాక్ట్ అవుతుంది, ఈ 5 దాకా ఇంటరాక్ట్ అవుతుంది. అంటే మొత్తం ఎన్ని చూపించొచ్చు మనం 90 degrees ఇంటరాక్షన్స్? 10 చూపించొచ్చండి. 90 degrees ఇంటరాక్షన్స్ 10 చూపించవచ్చు. ఓకేనా.
నెక్స్ట్ ఈ సార్ AB6 ఈర అంటే టోటల్ 7, 6 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ రా. ఇక్కడ రాద్దాం. AB6E టోటల్ 7, 6 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. హైబ్రిడేషన్ వచ్చి sp3d3 అనండి. ఆ షేప్ వచ్చేసరికి వాట్ ఇస్ ద షేప్? డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్. Distorted octahedral, example XeF6. XeF6 distorted octahedral. దాన్నే కోప్డ్ ఆక్టాహైడ్రల్ అని కూడా అంటున్నాడు. COPPED. కోప్డ్ ఆక్టాహైడ్రల్. అమ్మా ఇక్కడ మనకి ఏంటంటే xenon ఇనర్ట్ గ్యాస్ కదా సార్, అన్ని కాంపౌండ్స్ ఎలా సార్ ఫామ్ చేయాలి? జీనాన్ ఓన్లీ జీనాన్, దాని ముందు ఉన్న రేడాన్, అవి కొన్ని బాండ్స్ ఫామ్ చేస్తాయి. అవి నోబుల్ గ్యాసెస్ లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఓకే సార్. అమ్మా, అంటే కోప్డ్ కాంపౌండ్స్ ఆక్టాహైడ్రల్ ఫామ్ చేయొచ్చు కదా, ఇన్ని కాంపౌండ్స్ ఎలా ఫామ్ చేస్తుంది? అన్ని ఇన్ని ఉండవండి, మిగతా ఫామ్ చేసినంత ఎబిలిటీ ఉండదండి దాంట్లో. ఓకే. ఓకేనా? కోప్డ్ ఆక్టాహైడ్రల్ ఎలా ఉంటుంది అంటే ఇది జీనాన్ ఆ XeF6 నోట్ చేస్తున్నా చూడండి. XeF రా 4 బాండ్స్ అండి. XeF4 మీకు ఇక్కడ నీకు ఆక్టాహైడ్రల్ కనిపిస్తూ ఉంటుందిరా, బట్ ఇది పర్ఫెక్ట్ ఆక్టాహైడ్రల్ కాదు, 1 లోన్ పేర్ ఉందండి. ఆ లోన్ పేర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఇప్పుడు ఒక నీకు ట్రైగోనల్ ఫేస్ ఒకటి కనిపిస్తుందా? తెరా Yes, sir. ఈ రెడ్ లైన్ తో కనిపిస్తుంది నీకు sir. ట్రైగోనల్ ఇది ఒక ఫేస్ కనిపిస్తుందా మీకు? Yes, అలాంటి Yes, నీకు ఇక్కడ sir. 8 ఫేసెస్ ఉన్నాయిరా. ఈ 8 ఫేసెస్ తీసుకుంటే నీకు ఈ పైన నేను ఇలా డ్రా చేస్తున్నా చూడండి. దీనికి మధ్య ఒక ఇప్పుడు నీకు ఒక స్పేస్ కనిపిస్తుందా నీకు పైకి కిందకి 3 డైమెన్షనల్ ఆలోచన. ఎస్ సార్, అవును. Yes, sir. అంటే నేను ఇంకో రకంగా డ్రా చేస్తున్నా కానీ మీకు క్లియర్ గా స్పేస్ కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న స్పేస్ నీకు పైకి క్లియర్ గా ఉందా? వేరా ఈ దీని మీద ఈ లైన్ మీద పైకి ఒకటి ఊహించుకున్నట్లయితే సో దాంట్లో నీకు లోన్ పేరు ఉంది చూసారా, దీంట్లోకి లోన్ పేరు వచ్చేస్తుంది. ఆ కోప్పుడు అని చెప్తామని చూసారా, ఆ లోన్ పేరు దాంట్లోకి వస్తుందా. ఆ లోన్ పేరు రావడం వలన నీకు ఎక్కడా కూడా పర్ఫెక్ట్ యాంగిల్స్ మెయింటైన్ అవ్వరా. ఓకేనా? జాగ్రత్త అండి, అంటే ఈ గ్యాప్ దీంట్లోకి వస్తుందండి దట్ ఎలక్ట్రాన్ పేర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ పేర్ ఇస్ ఎట్. సో దాని పొజిషన్ ఏం చెప్పొచ్చు అంటే ద లోన్ పేర్. నోట్ చేయడం అక్కడ పాయింట్. ఆ స్ట్రక్చర్ నోట్ చేశారా మీరు ఎవరన్నా? ఏం చెప్తాం ఇక్కడ? లోన్ పేర్. లోన్ పేర్ protrudes, PROTUDS, protrudes into one of the triangular faces. One of the triangular faces of octahedral. పర్ఫెక్ట్ గా అక్కడికి వస్తుంది. ఓకేనా? ఇంకా క్లియర్ గా sir. మీకు మామూలుగా నోట్ చేయాలండి. XeF లోన్ పేర్ ఇస్ ఎట్ ఈక్విటోరియల్ పొజిషన్ చూపిస్తున్నారా?
1 above, 1 below fluorine. 1 above, 1 below. దాన్ని డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్. అంటే ఇప్పుడు లేకపోతే లోన్ పేరు ఎక్కడ ఉందిరా అని చెప్పాలంటే జనరల్గా ఈక్విటోయిడ్ పొజిషన్ అని చెప్పొచ్చు. అది తీసేస్తే మీకు టెట్రా ఆక్టాహైడ్రల్ కనిపిస్తుంది దాని పొజిషన్ వేసేసి. ఓకేనా ఏమన్నా ఏమైనా అర్థమైందిరా? ఎస్ సార్. స్ట్రక్చర్స్ Yes, sir. జాగ్రత్త అండి. స్ట్రక్చర్స్ XGF6. ఇక నెక్స్ట్ 8 అయితేరా టోటల్ 8. నెక్స్ట్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ AB5 రా, సారీ AB8 అంటే 7th వన్ అనుకోండి. ఇది AB8 మాలిక్యూల్ రా. దీనికి టోటల్ ఎలక్ట్రాన్ పేర్స్ వచ్చి 8 రా, బాండ్ పేర్స్ 8, లోన్ పేర్స్ 0 రా. దీని స్ట్రక్చర్ వచ్చేసరికి హైబ్రిడేషన్ చేయడం కొంచెం కష్టం అండి, దీన్ని పక్కన పెట్టేసేయండి. దీని స్ట్రక్చర్ వచ్చేసరికి ఏంటిదంటే దట్ ఈస్ స్క్వేర్ యాంటీ ప్రిజం స్ట్రక్చర్. స్క్వేర్ యాంటీ ప్రిజం అండి. ఎగ్జాంపుల్ TaF6, F8 అండి టాంటలం. TaF8 is the example. స్క్వేర్ యాంటీ ప్రిజం. బాయ్స్ పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన పని లేదురా, మనకు అవుట్ ఆఫ్ స్క్వేర్ యాంటీ ప్రిజం. సో దట్ ఈస్ టేబులర్ ఫామ్ బాయ్స్. వన్స్ నీకు ఈ టేబులర్ ఫామ్ ఐడియా ఉండి రేపు ఎగ్జామ్ లో రా వాడు ఏమి ఇవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ XeO4 మాలిక్యూల్ అన్నాడు రా. నా క్వశ్చన్ ఇది, వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ XeO4 మాలిక్యూల్ ఏం చెప్తా ఉంటారు? ముందు మీరు లోన్ పేస్ బాండ్ పేస్ నిన్న మనం చెప్పిన ఫార్ములా బేసిస్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? సరే ఒక్కసారి దాంట్లో లోన్ పేస్ బాండ్ పేస్ కౌంట్ చేయండి. XeO4 మాలిక్యూల్, ప్లీజ్ కౌంట్ నంబర్ ఆఫ్ లోన్ పేస్ అండ్ బాండ్ పేస్. ఏ కేటగిరీలోకి వెళ్ళిపోద్దో మీరే చెప్తాను నాకు. ఆటమ్స్ రియాక్షన్ ఫార్ములా అప్లై చేయండి. 4 bond pairs, 0 lone pairs. XeO4 వచ్చేసరికి దట్ ఈస్ టోటల్ ఎలక్ట్రాన్ పేర్స్ ఇస్ ఈక్వల్ టు 4 + 1/2. గ్రూప్ నంబర్ 8th గ్రూప్ కదా 18th అంటే ఎస్ సార్. 4 + 1/2. 4 + 0 అండి, దట్ ఈస్ 4 అండి. 4 అంటే sp3 రా. ఇందులో 4 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్ రా. ఏ కేసులో ఉందో చూడండి. టోటల్ 4 బాండ్ పేర్స్, 4 0 లోన్ పేర్స్ అంటే టెట్రాహైడ్రల్. సో now what is the shape of XeO4 molecule? Tetrahedral. మీరు కావాలంటే అంటే ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇది చేయాలి. లోన్ పేర్స్ బాండ్ పేర్స్ నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే ఆ టేబులర్ ఫామ్ నుండి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమా? ఎస్ సార్. హైబ్రిడైజేషన్ తెలిసినా చెప్పేసి. హైబ్రిడేషన్ చేస్తే షేప్ చెప్పడం కోసం కుదరదు. లోన్ పేర్స్ బాండ్ పేర్స్ అంటే sp3 sp2 అవుతుంది. హైబ్రిడేషన్ సేమ్ ఉన్నా లోన్ పేర్స్ బాండ్ పేర్స్ చేంజ్ అయ్యేసరికి షేప్స్ తేడా వచ్చింది చూడండి. Yes sir. కాబట్టి నువ్వు లోన్ పేర్స్ బాండ్ పేర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని బేసిస్ రిపల్షన్స్ అవన్నీ డీవియేట్ అవుతూ ఫైనల్ గా నీకు అక్కడ నోట్ చేసిన స్ట్రక్చర్స్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ వాట్ అబౌట్ దిస్ XeO3? వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ XeO3? What is the shape? What is the shape of XeO3? sp3d. D. చూడండి ఒకసారి లోన్ పేర్స్ బాండ్ పేర్స్ కౌంట్ చేయండి. Yes sir. P is equal to 3 + 1/2 group number minus 3 bond double the pairs, number of oxygens కదా 6. అంటే 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. lone pair. అంటే టోటల్ sp3. 4 అంటే sp3. sp3d 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అంటే అమోనియా టైప్ మాలిక్యూల్ అనుకోండి. అమోనియా సార్. కదా ట్రైగోనల్ pyramidal. yes Trigonal pyramidal shape. Therefore what is the shape of XeO3 molecule boys? Pyramidal shape. Okay na? yes sir. Okay, next దీని సంగతి చెప్పండి. XeO2F2 రా. XeO2F2 P is equal to 1 atoms attached రా. Xenon central atom అయితే atoms attached 2 + 2 రా 4 2 + 2 4 plus 1/2 into number 8 minus valency 2 fluorines నుండి 2 Bond వస్తాయి. pairs. Double the 2 number of 4 oxygens, sir, 4 6 total sir. 6 Six bond రా. pair.
therefore 4 plus అంటే 1 4+1 సార్ sp3d 5 రా అంటే sp3d hybridization sp3d లో 1 lone one pair lone pair సార్ sp3d లో 4 bond pairs 1 lone pair అంటే seesaw shape అనుకుంటా చూడండి seesaw సార్ yes sir seesaw seesaw shape ఏనా or distorted tetrahedrals కనిపించిందా అంటే నీకు yes sir ఆ ఫార్ములా ప్లేసెస్ మాలిక్యూల్ డిసైడ్ చేయలేమా yes అలాగే sir ఉంటుంది. చేయొచ్చు సార్ ఓకేనా నెక్స్ట్ అలాగే ఆ టేబుల్ వాళ్ళు ఈజీ అయిపోయింది అయిపోయింది అంటే అంటే ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటి నీకు ఆ టేబుల్ వచ్చి ఆ టేబుల్ కనుక నువ్వు పర్ఫెక్ట్ గా ఉండి ఈ ఫార్ములాని కనుక పర్ఫెక్ట్ గా అప్లై చేయగలిగితే ఎవ్రీ ఈజీగా వచ్చేస్తుంది సార్ ఏ మాలిక్యూల్ కైనా వచ్చేస్తుంది స్ట్రక్చర్ యూ షుడ్ ఐడెంటిఫై స్ట్రక్చర్ అమ్మా నేను మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తారా స్ట్రక్చర్ అన్న జామెట్రీ అన్న హైబ్రిడైజేషన్ ప్రకారం మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదేంటి హైబ్రిడైజేషన్ ప్రకారం మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అమ్మా వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ XeO2F2 హైబ్రిడైజేషన్ ఏమో sp3d అంటే ట్రైగోనల్ బైపర్మల్ ఇస్ ద స్ట్రక్చర్ అండి yes sir but what is the shape shape of is seesaw XeO2F2 Seesaw. seesaw is the shape అర్థమైందా Yes, sir. స్ట్రక్చర్ అన్న జామెట్రీ అన్న హైబ్రిడైజేషన్ ప్రకారం మనం ఒరిజినల్ ఏదైతే ఉందో అది షేప్ అంటే డీవియేట్ అయిన తర్వాత మనకు మిగిలింది డీవియేషన్ వచ్చిన తర్వాత మిగిలింది ఆ కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోండి ఓకేనా Yes, sir. దిస్ ఈజ్ అబౌట్ వెస్పర్ దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వద్దాం చూడండి 1 by 1 ఫస్ట్ ఇస్ దేర్ ఎనీ డౌట్ అప్ టు నౌ No, sir. ఓకేనా సో బాండ్ యాంగిల్స్ ఎలా డివియేట్ అవుతున్నాయి ఈ రిపల్షన్స్ అవి బాండ్ యాంగిల్ మీద ఎలా డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నది ఒక చిన్న టాపిక్ అండి సో నెక్స్ట్ టాపిక్ అండి ఈ స్టీరిక్ ఫ్యాక్టర్స్ స్టీరిక్ నంబర్ అని చెప్పాను చూసారా టోటల్ ఎలక్ట్రాన్ పేర్స్ దాన్ని బేస్ చేసుకుంటూ థియరీరా బాయ్స్ in the presence of lone pairs molecules deviates its structure or not tell me Yes, sir. okay because of that bond angles are varied or not Very. స్ట్రక్చర్ మారిపోయింది అంటే గ్యారెంటీ బాండ్ యాంగిల్స్ చేంజ్ వస్తాయి కదా సో ఆ బాండ్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఇప్పుడు మన టాపిక్ అండి సో టేక్ దిస్ అబడి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్స్ బాండ్ యాంగిల్స్ అండ్ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్స్ బాండ్ యాంగిల్ అండ్ షేప్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ నోట్ డౌన్ దిస్ as subheading ఫస్ట్ వన్ రా స్టీరిక్ నంబర్ 2 తీసుకుంటున్నారండి అమ్మా ఎస్ అని అంటే ఎవర్రా స్టీరిక్ నంబర్ మళ్ళీ స్టీరిక్ నంబర్ అంటే ఏమిటి అనకండి టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ స్టీరిక్ నంబర్ 2 రా స్టీరిక్ నంబర్ 2 లో మనం ఏం చెప్పొచ్చు 2 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ చెప్పొచ్చా రా yes sir Yes, sir. BeCl2 అదేగా BeCl2 CO2 ఒకటి ఇవి రెండు కూడా దాని ఎగ్జాంపుల్సే కదా స్ట్రక్చర్ sir. ఏమవుతుంది నీకు లీనియర్ స్ట్రక్చర్ బాండ్ యాంగిల్ వచ్చేసరికి 180 180 degrees మెయింటైన్ అవుతుంది 180 degrees మెయింటైన్ అవుతుంది అలాగే 1 బాండ్ పేరు ప్లస్ 1 లోన్ పేర్ రా ఇది కూడా స్టీరిక్ నంబర్ 2 నేరా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం CO తీసుకున్నాం చూడండి Carbon. CO. Yes, sir. సో 3 బాండ్ పేర్స్ రా ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్ కార్బన్ దగ్గర ఒక 1 లోన్ పేర్ మా ఈ లోన్ పేరు నాట్ ఎఫెక్ట్స్ స్ట్రక్చర్ అని చెప్పానండి కాబట్టి Yes, sir. ఈ మాలిక్యూల్ వచ్చేసరికి ఏమవుతుంది నీకు లీనియరే ఉంటుంది linear లీనియర్ మాలిక్యూల్ ఓకే సో నాట్ ఎఫెక్ట్స్ ద స్ట్రక్చర్ బాయ్స్ లోన్ పేర్ ఆన్ కార్బన్ సెంట్రల్ ఆటమ్ సింగిల్ లోన్ పేరు ఉన్నప్పుడు ఓకేనా ఇది స్టీరిక్ నంబర్ 2 రా నౌ స్టీరిక్ నంబర్ 3 సెకండ్ వన్ స్టీరిక్ నంబర్ 3 రా స్టీరిక్ నంబర్ 3 Three అంటే మనం bond pairs, రెగ్యులర్ గా zero. తీసుకునేది ఏంటి 3 Three బాండ్ bond పేర్స్ 0 లోన్ పేర్స్ దీనికి పెద్ద ప్రాబ్లమే లేదు దీనికి ఎగ్జాంపుల్ BCl3 CO back bonding, sir. AlCl3 ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామండి గుర్తుందా కాబట్టి దాని గురించి SO2 Yes, sir. SO3 SO3 trigonal planar SO3 స్ట్రక్చర్ మీ అందరూ ఐడియా ఉందిరా S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O డబుల్ బాండ్ Double bond. trigonal ఓకేనా 120 degrees బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతాయండి Yes, sir. 120 అంటే ఆల్మోస్ట్ ఈ డబుల్ బాండ్స్ వచ్చి 119 అలా ఆ రేంజ్ లో ఉంటాయండి వదిలేండి ఇప్పుడు బాండ్ యాంగిల్ దీని గురించి ప్రస్తుతానికి ఇక్కడ
దట్ ఈస్ ద ట్రైగోనల్ బైపిరమిడల్, దట్ ఈస్ ద ట్రైగోనల్ షేప్ అండి. అదే స్టీరిక్ నంబర్ 3 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేరు తీసుకున్నాను అనుకోండి. 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అంటే జనరల్ గా ఏ బి బి, ఇది 2 బాండ్ పేర్స్ రా 1 లోన్ పేర్ రా. ఇదేనా కేసు? సెంట్రల్ ఆటమ్ దగ్గర మన లోన్ పేరు గురించి మాట్లాడేది. Yes, sir. సెంట్రల్ ఆటమ్ దగ్గర 1 లోన్ పేర్ ఉంది, 2 బాండ్ పేర్స్. మాలిక్యూల్ ఏ షేప్ లో ఉంటుంది? అది యాంగులర్ షేప్ లో ఉంటుంది. అంటే ఈ లోన్ పేరుకి దీనికి మధ్య రిపల్షన్ ఉంటుంది, ఈ లోన్ పేరుకి దీనికి మధ్య రిపల్షన్ ఉంటుంది. దాని వల్ల నీకు గ్యారంటీగా షేప్ లో డివియేట్ అవుతుందా. దీనికి బెస్ట్ Yes, sir. ఎగ్జాంపుల్స్ ఎవరిని చెప్పొచ్చు అంటే SO2. NO2 మైనస్ అయాన్. ఇది ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్త. NO2 అండి, NO2 అలాగే NO2 ప్లస్ అయాన్, 3 అయాన్స్ చూస్తున్నారు. AB2 టైప్ ఉన్నాయి చూడండి అవన్నీ. NO2 మైనస్ అయాన్, NO2 ప్లస్ అయాన్. NO2 మైనస్ అయాన్కి వచ్చేసరికి N డబుల్ బాండ్ O D2 బాండ్ ఓరా, నైట్రోజన్ హ్యాస్ లోన్ పేరెంట్. ఇది NO2 మైనస్ అయాన్. NO2కి వచ్చేసరికి దీనికి ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ తగ్గుతుంది. N డబుల్ బాండ్ O D2 బాండ్ O, మాల్ అన్పేడ్ ఎలక్ట్రాన్ మిగులుతాయి. మా ఇది అన్పేడ్ ఎలక్ట్రాన్ రా. నెక్స్ట్ ఆ ఎలక్ట్రాన్ కూడా పోతుందండి అక్కడ. N డబుల్ బాండ్ O D2 బాండ్ O, ఆ అన్పేడ్ ఎలక్ట్రాన్. బాయ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టీరిక్ ఫ్యాక్టర్ ఇక్కడ 5 బాండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ చూడరా, స్టీరిక్ ఫ్యాక్టర్ అంటే లోన్ పేరు, ఇక్కడ 1 బాండ్ పేరు, ఇక్కడ 1 బాండ్ పేరు, ఇక్కడ కూడా 1 బాండ్ పేరు, 1 బాండ్ పేరు, ఇది 1 కన్సిడరేషన్. ఇక్కడ 1 బాండ్ పేరు, 1 బాండ్ పేరు అంటే ఈ కేసులోకి వచ్చేసరికి స్టీరిక్ నంబర్ 2 అవుతుంది అనుకుంటే ఆలోచించండి. సరే, మనం 3 తీసుకున్నా కూడా ఆ కేసుకి వచ్చేసరికి స్టీరిక్ నంబర్ 2 అవుతుంది అనుకుంటా. ఏమా Yes, sir. ఆలోచించారా? ఇది నైట్రోజన్ ప్లస్ అయ్యారా, నైట్రోజన్ ప్లస్ అక్కడ. అంటే ఈ కేసులో స్టీరిక్ నెంబర్ 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూస్తే బాయ్స్ ఇది డబుల్ బాండ్ ఓ, ఇది D2 బాండ్ ఓరా, ఇక్కడ లోన్ పేరు వచ్చింది. అంటే ఇప్పుడు ఒక రకంగా ఈ డబుల్ బాండ్ క్రియేట్స్ మోర్ రిపల్షన్స్ అని చెప్పొచ్చు అనుకుంటా. ఎరా Yes, sir. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఈ లోన్ పేరు కూడా దీని మీద రిపల్షన్స్ డామినేట్ చేస్తాయి అనుకుంటా. అవును సార్. దాంతో నీకు ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత వచ్చింది అంటే 116 degrees మెయింటైన్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ లోన్ పేరు లేదు చూడండి, లోన్ పేరు లేదు కానీ దీస్ రిపల్షన్స్ డామినేట్స్ అండ్ దీస్ ఆర్ స్ట్రాంగర్ దాన్ దిస్ వన్ అండి. ఇక్కడేమో ఇవి స్ట్రాంగ్ లో ఉన్నాయి, ఇది వీక్ గా ఉంది. ఇక్కడ ఇది స్ట్రాంగ్ గా ఉంది, ఈ రిపల్షన్స్, ఇది వీక్ గా ఉంది. అంటే ఇప్పుడు గ్యారంటీకి ఇది అపార్ట్ అవుతాయా లేవా? మాట్లాడుతున్నారు. Yes, sir. అంతే సార్. బాండ్ యాంగిల్ గ్యారంటీకి ఇంక్రీజ్ అవుతుందా? ఇది వచ్చేసరికి 1 సో అంటే NO2 మైనస్ అండ్ NO2 which one has more bond angle? NO2 అండి. ఇప్పుడు NO2 కి NO2 ప్లస్ వచ్చేసరికి ఇక్కడ నీకు స్టీరిక్ ఫ్యాక్టర్ 2 అయిపోయిందండి. దీని ఇన్ఫ్లుయెన్స్ లేదు, గ్యారంటీకి ఇవన్నీ అపార్ట్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 180 degrees నీకు ఇక్కడ ఆల్మోస్ట్ 180 degrees. Yes. 180 degrees అండి. క్లియర్ ఆ పాయింట్? Yes, sir. Clear. క్లియర్ సార్ అయితే It is బాండ్ very, very, యాంగిల్ very- స్టీరిక్ ఫ్యాక్టర్ వల్లే అవుతుంది కదా సార్ ఇక్కడ. పక్కా కంపల్సరీ బాండ్ యాంగిల్ స్టీరిక్ ఫ్యాక్టర్. అలాగే NO3 మైనస్ అయ్యారు, నోట్ అని పెట్టుకుని నోట్ చేసుకోండి. NO3 మైనస్ అయ్యారు ఈ దీనికి వస్తేరా N డబుల్ బాండ్ ఓ D2 బాండ్ ఓ మైనస్ అయ్యారు. N డబుల్ బాండ్ ఓ D2 బాండ్ ఓ మైనస్ అయ్యారా. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ నీకు 120 degrees మెయింటైన్. అది స్టీరిక్ ఫ్యాక్టర్ 4 రా. 1 2 3 ఇది కూడా 3 రా, సారీ నాట్ 4, 1 2 3 అండి. ఆల్ ఆర్ బాండ్ పేర్స్, ఆల్ ఆర్ బాండ్ పేర్. అంటే ఈ కేసుకి వచ్చేసి ఓకేనా? Yes, sir. ఇక నెక్స్ట్ స్టీరిక్ ఫ్యాక్టర్ 4 అండి. స్టీరిక్ ఫ్యాక్టర్ 4 సార్ That is ఒక డౌట్ steric సార్, number. అంటే ఇప్పుడు NO2 ప్లస్ లో అందులో Hmm. 3 బాండ్ పేర్స్ ఉన్నాయి కదా, 3 ఎలక్ట్రాన్ పేర్స్, అప్పుడు దాని స్టీరిక్ నెంబర్ 2 ఎలా సార్ అవుతుంది? ఎలా చెప్తా, పై బాండ్ కన్సిడర్ చేయట్లేదు మనం స్టీరిక్ నంబర్స్ లో. ఓకే సార్, ఓకే సార్, అర్థమైంది. పై బాండ్ ఎప్పుడు కన్సిడర్ చేయలేదు, సిగ్మా బాండ్ ఒకటే కదా సార్. ఓన్లీ సిగ్మా బాండ్స్. అయితే NO2 మైనస్ NO2 లో కూడా అంతేనా సార్? అంతే మరి, ఇది 1 2 3 లోన్ పేరు కన్సిడర్ చేస్తాం. ఇక్కడ Yes, sir, 1 yes, sir. 2 కాకపోతే అన్పేడ్ కన్సిడర్ చేస్తాం. అన్పేడ్. ఎస్ సార్.
అది నెక్స్ట్ స్టీరిక్ నంబర్ 4 అంటే 4 బాండ్ పైర్స్ 0 లోన్ పైర్స్ 4 బాండ్ పైర్స్ 0 లోన్ పైర్స్ అంటే పర్ఫెక్ట్ రెగ్యులర్ టెట్రాహెడ్రన్ కదా. అంటే మనం ఎవరైనా తీసుకొచ్చిన ఎగ్జాంపుల్ ఇందా రాశానండి, CH4 ఒకటి, CCl4 ఒకటి, SiCl4 ఒకటి, ఇవన్నీ అండి రెగ్యులర్ టెట్రాహెడ్రన్ అని. అలాగే SO4 2- అయాను, PO4 3- అయాను, ఇవన్నీ రెగ్యులర్ టెట్రాహెడ్రన్ రా. 109 degrees 28 minutes బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతుందా టెట్రాహెడ్రన్. టెట్రాహెడ్రన్ 109 degrees గ్యారంటీగా మెయింటైన్ అవుతాయి. 109 degrees 28 minutes బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతాయి. కాబట్టి వాటి స్ట్రక్చర్స్ నోట్ చేయట్లేదా. నెక్స్ట్ కేసు ఎవర్రా, 3 బాండ్ పైర్స్ 1 లోన్ పేర్. 3 బాండ్ పైర్స్ 1 లోన్ పేర్ బాయ్స్. 3 బాండ్ పైర్స్ 1 లోన్ పేర్ రా. ఎవరిని తీసుకుందాం, NF3 రా. NF దాకా వెళ్ళే ముందు రెగ్యులర్ గా వాడదాం. NH3 PH3 రా. PF3 NF3 రా. ఇవన్నీ కూడా అదే కేసు. NH3 PH3 PF3 NF3. సో CL కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకేనా. ఇప్పుడు ఆలోచించండి బాయ్స్, NF3 నైట్రోజన్ కి హైడ్రోజన్ కి పిరమిడల్ షేప్ కదా ఇక్కడ మనకి ట్రైగోనల్ పిరమిడల్ షేప్ అని నోట్ చేసాం, గుర్తు చేసుకోలేదు. 1 లోన్ పేర్. ఇక్కడ బాండ్ యాంగిల్ ఆల్మోస్ట్ నీకు 107 degrees 11 minutes చెప్తాడు. 107 degrees 11 minutes. PH3కి వచ్చేసరికి రా లోన్ పేర్ ఉందండి, ఇది ఆలోచించండి. నెక్స్ట్ బాయ్స్ ఈ రెండింటిలో మనం మాట్లాడితే ఇక్కడ బాండ్ యాంగిల్ 107 degrees, ఇక్కడ బాండ్ యాంగిల్ నియర్లీ 93.5 degrees అని చెప్పొచ్చు. 93.5 degrees అమ్మ, ఆల్మోస్ట్ 90 degrees రా. ఇవన్నీ sp3 హైబ్రిడేషన్ ఉండాలి కానీ ఆల్మోస్ట్ 90 degrees అని మనం బెంట్ రూల్ చెప్పినప్పుడు గుర్తు చేసుకుని ఒకసారి బాండ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ బాండ్ యాంగిల్ ఇస్ నియర్ టు 90 degrees, S% 0, P% 0. Yes sir. Yes, sir. ఆల్మోస్ట్ నీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఈ కేసులో నీకు ప్యూర్ p ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండ్. Pure p orbital case. సో కాబట్టి బాండ్ యాంగిల్ నియర్ టు 90 degrees. ఇక నెక్స్ట్ ఇప్పుడు మన స్టీరిక్ ఎఫెక్ట్స్ ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకున్నట్లయితే నైట్రోజన్ నైట్రోజన్ ఆటమ్ సైజు ఫాస్ఫరస్ ఆటమ్ సైజు తీసుకుంటే నైట్రోజన్ ఏమో స్మాల్ సైజు, ఫాస్ఫరస్ ఏమో మోర్ సైజు. కరెక్టేనా. సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సైజ్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఈ లోన్ పేర్ కి కొంచెం ఎక్కువ స్పేస్ వచ్చేసి రిపల్షన్స్ తగ్గుతాయి. లెస్ ఇస్ ద రిపల్షన్స్, లెస్ ఇస్ ద బాండ్. ఓకేనా, ఏమైనా అర్థమైందా. ఇక్కడ స్మాల్ సైజ్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉందని లెస్ ఇస్ ద డిస్టెన్స్, మోర్ ఇస్ ద రిపల్షన్స్, మోర్ ఇస్ ద బాండ్. జాగ్రత్త అండి. ఇది వచ్చేసరికి 107 degrees 11 minutes, ఇదేమో 90 degrees ఇదే. ఇక నెక్స్ట్ PF3 NF3 గురించి మాట్లాడతారా. PF3లోకి వచ్చేసరికి ఇది లోన్ పేరు రా. వన్స్ అగైన్ ఇక్కడ కూడా నీకు ప్యూర్ p ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండ్ ఫార్మేషన్ బాయ్స్. సో గ్యారంటీగా నీకు ఇక్కడ 96 degrees, ఓకే 96.3 degrees ఇచ్చాడు వాడు. NF3కి వచ్చేసరికి సార్ అది రిపల్స్ PF3. NF3 దగ్గరకు వచ్చేసరికి 102 degrees వచ్చింది. 102 degrees. ఇప్పుడు ఆలోచించండి సార్. NF3కి వచ్చేసరికి 102. బాయ్స్ ఇక్కడెక్కడ నీకు బ్యాక్ బాండింగ్ వచ్చే ఛాన్స్ ఉందో ఆలోచించండి. ఫ్లోరిన్ దగ్గర లోన్ పేర్స్ అయితే ఉన్నాయి, నైట్రోజన్ దగ్గర కానీ ఫాస్ఫరస్ దగ్గర కానీ బ్యాక్ బాండింగ్. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. నాట్ పాసిబుల్. బాయ్స్ ఫాస్ఫరస్ దగ్గర ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది, ఈ లోన్ పేర్ దీన్ని డొనేట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫాస్ఫరస్ కి ఫ్లోరిన్ కి మధ్య డబుల్ బాండ్ క్యారెక్టర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఇది బ్యాక్ బాండింగ్ ఏనా? ఫ్లోరిన్ ఉన్నప్పుడు జనరల్ గా పాసిబుల్ కదా మనకి. yes sir, yes sir. ఫాస్ఫరస్ ఉంది కాబట్టి ఉంది, అవుటర్ మోస్ట్ డి ఆర్బిటాల్స్ ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ గ్యారంటీగా బిట్వీన్ ఫాస్ఫరస్ అండ్ ఫ్లోరిన్ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఇస్ దేర్. NF3లో PF3లో ఫాస్ఫరస్ ఫ్లోరిన్ బాండ్ హ్యాస్ డబుల్ బాండ్. కాసేపు ఇక్కడ ఉంటుంది, కాసేపు ఇక్కడ ఉంటుంది, కాసేపు రెజొనెన్స్ వస్తున్నాయి. అది రెజొనెన్స్ స్టెబిలైజ్ అయిపోతున్నాయి. రెజొనెన్స్ స్టెబిలైజ్.
ఓకేనా? PF3 లో Yes. ఇక్కడికి వచ్చేసరికి అలాంటిది నాట్ పాసిబుల్, అలాంటిది, ఎందుకంటే నైట్రోజన్ హ్యాస్ నో p ఆర్బిటాల్, నో ఎంటీ ఆర్బిటాల్. సో ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ ప్యూర్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ 102 ఇస్ ద బాండ్ యాంగిల్, ఇక్కడికి వచ్చేసి 96 ఇస్ ద బాండ్ యాంగిల్ అండి. సో ఇది కేసురా. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ లోన్ పేర్ కి దీనికి మధ్య రిపల్షన్స్ అండి, ఇవన్నీ ఇది బాగా కింద నెట్టేసి బాండ్ యాంగిల్ ఇంకా తగ్గించేసింది. 107 ఉండాల్సింది కాస్త 102 అంటే ఇంకా దగ్గరకు రావడం. ఇది యాక్చువల్గా ఈ షేప్ లో ఉండాలి, ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చి ఇలా బాండ్ యాంగిల్స్ తగ్గుతాయి, ఎందుకంటే రిపల్షన్స్ డామినేట్ చేస్తుంది. అన్ని స్మాల్ సైజ్ ర్యాకెట్స్, మోర్ రిపల్షన్స్. ఓకేనా? గుర్తుంటే బాండ్ యాంగిల్స్ ఇవి అలా Yes, అవసరం. sir. Good. నెక్స్ట్ టూ బాండ్ పేర్స్, టూ లోన్ పేర్స్. టూ బాండ్ పేర్స్, టూ లోన్ పేర్స్, దాని పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి. టూ బాండ్ పేర్స్, టూ లోన్ పేర్స్ బాయ్స్. ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకోవచ్చు, H2O, H2S, H2SE. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం అన్ని సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్. దీని దగ్గర 2 లోన్ పేర్స్ ఉన్నాయి, దీని దగ్గర 2 లోన్ పేర్స్ ఉన్నాయి, దీని దగ్గర 2 లోన్ పేర్స్ ఉన్నాయి. దీనికి వచ్చేసరికి బాండ్ యాంగిల్ ఎంత చెప్తున్నారంటే 104.5 డిగ్రీస్. సల్ఫర్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 97 డిగ్రీస్ చూడొచ్చండి ఇక్కడ. ఇది వచ్చేసరికి నియర్లీ 90 డిగ్రీస్ అండి, నియర్లీ 90 ఆర్ 92 డిగ్రీస్ అనుకుంటారు వీడికి ఇచ్చింది మీకు, 92 డిగ్రీస్. బాయ్స్ నియర్ టు 90 డిగ్రీస్ అంటే గ్యారంటీగా ప్యూర్ పిఆర్ ప్లస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడేషన్ అని. హైబ్రిడేషన్ ఉండవండి, సారీ 90 డిగ్రీస్ కాబట్టి తీటా 90 డిగ్రీస్ రఫ్ గా ఉంటే ఎస్ ఆర్బిటల్ పర్సెంటేజ్ వెరీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ రా. సో కాబట్టి ప్యూర్ పిఆర్ ప్లస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండ్ ఫార్మేషన్. సో కాబట్టి బాండ్ యాంగిల్స్ ఈ కేసులో వచ్చేసరికి 90 డిగ్రీస్ మెయింటైన్ అవుతాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అవుతుందా, లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ తో ఏమైంది రానికి ఇక్కడ అంటే బాండ్ యాంగిల్ నియర్ టు 104 డిగ్రీస్, 104 డిగ్రీస్. ఇక్కడ ఈ రెండు నో హైబ్రిడైజేషన్, దిస్ ఈజ్ sp3 హైబ్రిడేషన్. కాబట్టి అక్కడ ప్యూర్ పిఆర్ ప్లస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండ్ ఫార్మేషన్. ఈ కేసులో ప్యూర్ పిఆర్ ప్లస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండ్ ఫార్మేషన్. ఇక్కడికి వచ్చేసరికి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండ్ ఫార్మేషన్. సో కాబట్టి ఇక్కడ 109 నుండి డీవియేట్ అవుతూ 104 వచ్చింది లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్. ఇక్కడ 90 నుండి డీవియేట్ అయ్యి ఆ రిపల్షన్స్ డామినేట్ చేసుకుంటూ 97, 92 వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సల్ఫర్ సంథింగ్ దీంతో కంపేర్ చేస్తే మోర్ సైజ్ లెస్ రిపల్షన్స్ అండి, దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ మోర్ సైజ్ లెస్ రిపల్షన్స్, ఆల్మోస్ట్ 90 మెయింటైన్ అవుతుంది. ఓకేనా? ఆ రిపల్షన్స్ వల్ల తేడాలు వచ్చాయి. ఇది టూ బాండ్ పేర్స్, టూ లోన్ పేర్స్. ఆక్సిజన్ ఈజ్ an sp3 hybridation, sulfur and selenium has no hybridation. ఇక నెక్స్ట్ OF2 రా, అలాగే OCl. దీని దగ్గర 2 లోన్ పేర్స్ ఉన్నాయి, దీని దగ్గర 2 లోన్ పేర్స్ ఉన్నాయి. బాయ్స్ ఫ్లోరిన్ దగ్గర MTR ప్లస్ ఏమైనా ఉన్నాయి అంటే లేవండి, బట్ ఫ్లోరిన్ దగ్గర MTDR ప్లస్ ఉందిరా. కాబట్టి ఇది దీన్ని డొనేట్ చేసే ఛాన్స్ ఉంది. బ్యాక్ బాండింగ్ పాసిబుల్ అండి, యాక్సెప్టెడా? అంటే OCl బాండ్ హ్యాస్ డబుల్ బాండ్ క్యారెక్టర్, OCl హ్యాస్ డబుల్ బాండ్ క్యారెక్టర్. ఈ డబుల్ బాండ్ వచ్చేసరికి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ నో డబుల్ బాండ్ రా. డబుల్ బాండ్ మోర్ రిపల్షన్స్, మోర్ ఇస్ ద యాంగిల్, దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ బాండ్ యాంగిల్ వచ్చి 103 డిగ్రీస్ ఇచ్చాడు రా. ఇది వచ్చేసరికి 111 డిగ్రీస్ ఇస్ ద బాండ్ యాంగిల్, 111 డిగ్రీస్. ఓకేనా? Yes, sir. ఇక నెక్స్ట్ అలాగే SF2, SCl2 రెండిట్లో సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ ఎరా. ఇది F2Cl2 రా. ఇక్కడికి వచ్చేసరికి రా మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఫ్లోరిన్ దగ్గర MTR ప్లస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ బ్యాక్ బాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే ఇక్కడ ఉన్నంత ఉండదండి, బట్ సంథింగ్ ఇస్ దేర్. ఇక్కడ బాండ్ యాంగిల్ వచ్చేసరికి 103 డిగ్రీస్ రా. ఇక్కడ బాండ్ యాంగిల్ వచ్చేసరికి 98 డిగ్రీస్ అండి. ఇక్కడ మోర్ రిపల్షన్స్ డామినేట్ చేస్తాయి, ఎందుకంటే డబుల్ బాండ్, పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఇస్ దేర్, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఈస్ ఏమని చెప్పొచ్చు 2+2 కాంబినేషన్.
2 + 2 సార్ ఇన్ని గుర్తు పెట్టుకోవాలా సార్ అయితే? మరి చెప్పు గుర్తుపెట్టుకో, అదే కదా కెమిస్ట్రీ ప్రాబ్లం, అదే కదా. అంటే ఎక్కడ ఏది అప్లై అవుతుంది అన్నది అన్నిటికీ సేమ్ రూల్ అయితే అప్లై చేయలేము, ఎందుకంటే అక్కడ ఎఫెక్ట్ Yes, అయిన sir. దాని బేసిస్ చెప్పాలి. అన్నిటికీ సేమ్ రూల్ అయితే రాదండి. బాయ్స్ కొన్ని స్పెషల్ కేసెస్ రా. నోట్ అని పెట్టుకుని నోట్ చేయడం, నోట్ పాయింట్స్. నోట్ పాయింట్స్. First one, the order of Lewis basic nature of following compounds is boys following compounds అని ఇస్తున్నారా? ఏమేంటి అంటే అవి ట్రైమిథైల్ ఎమీన్, మనం ఇంతకుముందు చూసామండి అది ఓడు. ట్రైమిథైల్ ఎమీన్, greater than ammonia, greater than tricylyl amine. మా ట్రైమిథైల్ ఎమీన్ అంటే ఫార్ములా ఏంట్రా? CH3 ట్రైసిఎన్ రా. ఇది SiH3 ట్రైసిఎన్ రా. బాయ్స్ నేను రాసింది కరెక్టేనా? ఇక్కడ నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉందా, ఇక్కడ నైట్రోజన్ దగ్గర కూడా లోన్ పేరు ఉందా? బట్ ఈ లోన్ పేరు బ్యాక్ బాండింగ్ లో ఉందంట ఒప్పుకుంటారా? ఇట్ ఈస్ Yes, sir. ఇన్ బ్యాక్ బాండింగ్. కరెక్టేనా నేను రాసింది? ఏరా ఈ నైట్రోజన్ సిలికాన్ దగ్గర ఎంటీ తో బ్యాక్ బాండింగ్ లోకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇది ఇందా ఫస్ట్ లో మనం స్టార్టింగ్ లో రన్ చేసేవాడి, కానీ ఇక్కడ ఈ లోన్ పేరు బ్యాక్ బాండింగ్ లోకి ఉండే ఛాన్స్ ఉందా? మాట్లాడాలి ప్లీజ్. Not possible, sir. సార్ ఇన్వాల్వ్ ఇక్కడ అవ్వచ్చు. అవ్వదు కదా, ఇక్కడ నో బ్యాక్ బాండింగ్. ఇక్కడ కూడా ఈ లోన్ పేరు కూడా నో బ్యాక్ బాండింగ్ రా, అది మాత్రం బ్యాక్ బాండింగ్. వాయిస్ ఇప్పుడు లూయిస్ బేసిక్ నేచర్ అంటే విచ్ వన్ గివ్స్ ఎలక్ట్రాన్ పేర్ క్విక్లీ. ఎవడు త్వరగా ఎలక్ట్రాన్ పేర్ ఇస్తే దట్ ఈస్ మోర్ బేసిక్. ఇవ్వాలి అంటే ముందు దాని దగ్గర ఫ్రీగా ఉండాలండి. ఇప్పుడు ఈ లోన్ పేరు నీకు దీంట్లో బాండింగ్ లోకి వచ్చింది కాబట్టి ఇది ఫ్రీ కావలేదుగా. ఫ్రీగా ఉండొచ్చు Is this sir. loan pair free to donate? Is No, this sir. loan pair free to donate? No, but these two are free to donate. That means these are more basic than this one. Am I correct? మా ఈ రెండు కూడా ఇది మోర్, దీంతో కంపేర్ చేస్తే రెడీ టు డొనేట్ దట్ ఎలక్ట్రాన్ పేర్, ఎందుకంటే Yes, sir, అవును, sir. లోన్ పేర్ ఫ్రీగా ఉన్నాయి sir. నెక్స్ట్. ఇప్పుడు ఈ టూ కేసులో విచ్ వన్ ఈజ్ మోర్, విచ్ వన్ ఈజ్ లెస్? విచ్ వన్ ఈజ్ మోర్ అనేది ఎలా డిసైడ్ అవుతుందా అండి మనకి? ఇక్కడ నైట్రోజన్ కి 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ మిథైల్ గ్రూప్ నేచర్ ఏంటంటే ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేసే నేచర్. ఇది ఎలక్ట్రాన్ పేర్ దీనికి ఇస్తుంది, దీనికి ఇస్తుంది, ఇది ఇస్తుంది. ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్ పేర్ దీని దగ్గర డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యేసరికి ఈ కమింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ కి ఈ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన లోన్ పేర్ కి మధ్య రిపల్షన్స్ డామినేట్ చేసి క్విక్ గా బయటకి వెళ్తారు. ఈ ఛాన్స్ ఇక్కడ లేదండి NH3 లో. NH3 లో ఎవరున్నారు? నైట్రోజన్ బాండెడ్ విత్ హైడ్రోజన్ రా. లోన్ పేర్ ఉందండి, హైడ్రోజన్ డొనేట్ చేసే టెండెన్సీ లేదు, యాక్సెప్ట్ చేసే టెండెన్సీ లేదు. కానీ ఇక్కడ వీటికి డొనేట్ చేసే టెండెన్సీ ఉందండి మిథైల్ గ్రూప్స్ కి. కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ నైట్రోజన్ ఇంక్రీజెస్. బికాస్ ఆఫ్ దట్ ఇంక్రీజ్ ఇన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లోన్ పేర్, there is greater repulsions. That is this electron pair quickly out. That means this is more basic than this one. దీన్ని మనం ప్లస్ ఐ ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్ అని చెప్తున్నా. ప్లస్ Sir, ఐ ఒక్కసారి మళ్ళీ అది ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మిథైల్ గ్రూప్ అండి. మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుందండి ఇండక్టివ్ ఎఫెక్ట్ అని. ఓకేనా? అంటే ఆర్గానిక్ ఒక్కసారి గ్రూప్ మళ్ళీ ఐడియా explain ఉన్నోడికి ఇది ఈజీగా అర్థం అవుతుంది. ఏం లేదు, మిథైల్ గ్రూప్ ఏంటంటే బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని అవతలకి దానికి వద్దు అని పక్కనోడికి Push నెట్టేస్తాం. Yes. ఆ పుషింగ్ వల్ల నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుద్దా పెరుగుదా? పెరుగుతుంది సార్. అప్పుడు ఆ కమింగ్ ఎలక్ట్రాన్ డెన్సిటీకి ఆల్రెడీ ఉన్న లోన్ పేర్ కి మధ్య రిపల్షన్స్ పెరుగుతాయా? అవును సార్, రిపల్షన్స్ పెరుగుతాయి. దట్స్ వై ఇట్ ఈస్ క్విక్లీ అవుట్. Yes, sir. మనకి ఎంత క్విక్ గా ఇస్తే అంత మోర్ బేసిక్ కదా. Yes, sir, అంతే సార్. ఓకేనా? సో దట్ ఇస్ వై trimethylamine is more basic than ammonia, which is more basic than triethylamine, because here lone pair is not in free condition, it is in back bonding condition. ఇది వచ్చేసరికి ట్రైగోనల్ ప్లేనార్ షేప్, ఇది వచ్చేసరికి పిరమిడల్ షేప్. అది ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం. క్లియరా పాయింట్? Yes, sir. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్.
Next example. The order of basic nature of second example. The order of Lewis basic nature of following compounds. మళ్ళీ ఎవరు రాస్తాడు? The order of Lewis basic nature of following compounds. ఏమేంటిరంటే dimethyl ether. Oxygen has two lone pairs, guys. It is dimethyl ether. ఇది dicylyl ether. Dicylyl ether, dimethyl ether. Guys, ఇప్పుడు ఇందాక కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇప్పుడు ఏం చెప్పొచ్చు అని చూడండి. Among these two, which one is more basic? Which one is ready to donate electron pair? Oxygen దగ్గర ఉన్న electron pairs donate చేయాలండి. Yes. చెప్తారా? సరే 1 2 లో which one is ready to out electron pair? 1, sir. Yes, correct రా. ఆల్రెడీ లోన్ పేరు ఉందని ఈ లోన్ పేరు దీన్ని డొనేట్ చేస్తూ బ్యాక్ బాండింగ్. Yes, sir. ఓకేనా? అలాంటి బ్యాక్ బాండింగ్ Yes, ఇక్కడ sir. నాట్ పాసిబుల్ రా. నో బ్యాక్ బాండింగ్. Yes, అంటే sir. back Because bonding there are ఇక్కడ no చూడండి. free. హియర్ బ్యాక్ free బాండింగ్ order. అండి. Yes, sir. Now where electron pair is easy to donate, ఇక్కడ బ్యాక్ బాండింగ్ లేదు. దట్ టు ఇదిగోండి ఇవి ఈ టైప్ నెట్టేసినిరా. ఎలక్ట్రాన్ డెన్సిటీ హియర్ ఇంక్రీజ్. దాంతో ఇట్ ఈస్ క్విక్లీ అవుట్. Therefore this is more basic than that one. Yes, sir. Clear? So therefore dimethyl ether is more basic than dicylyl ether. Dicylyl ether. Next, third example. Methyl alcohol CH3OH. Silyl alcohol SiH3OH. ఇది ఏమిట్రా? మిథైల్ ఆల్కహాల్. దీన్నే METHANOL మిథనోల్ అంటామండి. దీని పేరు సిలైల్ ఆల్కహాల్. దీన్నే సిలినాల్ సెల్నాల్ అని చెప్తామండి. ఇదిరా మిథైల్ ఆల్కహాల్, సిలైల్ ఆల్కహాల్. ఇది కనుక H+ యాడ్ డొనేట్ చేసింది అనుకోండి, అంటే OH ని రాయొచ్చండి. OH ఓకి హెచ్ కి మధ్య బాండ్ ఉంది. H+ గా బయటికి పోయింది అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? CH3O- అయాను H+ అయాను. ఇదేమవుతుంది? SiH3O- అయాను H+ అయాను అవుతుంది. SiH3O- అంటే SiH3O-. Oxygen has 3 lone pairs with it. ఈ లోన్ పేరు ఇక్కడ ఉన్న ఎంటీ ఆర్బిటాల్ డొనేట్ చేస్తూ బ్యాక్ బాండింగ్ పాసిబుల్ కదా? Yes, sir. ఓకేనా? అలాంటిది ఇక్కడ పాసిబుల్. No, sir. సో బికాస్ ఆఫ్ దిస్ బ్యాక్ బాండింగ్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. బాండ్ ఫామ్ అవుతున్నప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇట్ ఇస్ మోర్ స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్. అమ్మా మోర్ స్టేబుల్ ఈజీగా ఫామ్ అవుతా, లెస్ స్టేబుల్ ఈజీగా ఫామ్ అవుతా చెప్పండి. Less stable. Less stable will form easily, sir. లెస్ స్టేబుల్ ఈజీగా ఫామ్ అవుతా, మోర్ స్టేబుల్ ఈజీగా ఫామ్ అవుతా. ఫామ్ అవుతా stable. అన్నాను, రియాక్ట్ అవుతా అనలేదు. more stable. మోర్ స్టేబుల్ రెడీ టు ఫామ్ అండి. ఎందుకంటే దీంతో పోల్చుకుంటే ఇది మోర్ స్టేబుల్ అనేది క్విక్ గా ఇలా కన్వర్ట్ అయిపోతుంది. ఇలా కన్వర్ట్ అయితే H+ అంటే క్విక్ గా వచ్చినట్టేనా ఈ మాలిక్యూల్ నుండి? అట్లా జాగ్రత్తగా ఆలోచించండి. Sir, more stable అంటే లేట్ గా కదా సార్ అవుతుంది, అంటే అది కన్వర్ట్ అవడం. అరే ఇది లెస్ స్టేబుల్, ఇది మోర్ స్టేబుల్. రియాక్షన్ ఎప్పుడు Yes, sir. Yes, sir. చేంజెస్ టు మోర్ స్టేబుల్. More stable. Yes, sir. కాబట్టి అది తొందరగా అయిపోతుంది. if product is more stable, that is ready to form. Yes, Product sir. is more stable, that is ready to form. This product is more stable than this product. కాబట్టి ఇది క్విక్ గా డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసింది అంటే H+ అని క్విక్ గా బయటకు వచ్చినట్టేగా. Yes, sir. అంటే ఇప్పుడు మిథైల్ ఆల్కహాల్ రెడీ టు డొనేట్ H+, సిలైల్ ఆల్కహాల్ రెడీ టు డొనేట్ H+. ఇది ఫామ్ అయిందంటే ఇది రిలీజ్ అయినట్టే. Silyl alcohol, sir.
which one ready to donate that H plus ion? Ray, నేను Ethyl చెప్పింది alcohol. Ethyl అర్థమైందా? alcohol, sir. From where H plus ion is quickly out? Methyl alcohol, sir. Which one gives it? Which one gives H plus ion quickly? That is more acidic. ఎవరైతే H plus ion ఈజీగా ఇస్తారో దానికి more acidic అని చెప్పాలండి. Among these two, methyl alcohol and silyl alcohol, which is more acidic? Cellular alcohol, sir. Yes, this is more acidic. This is less acidic. సార్ అంటే సిలైల్ ఆల్కహాలే అప్పుడు తొందరగా ఇస్తుంది సార్ హైడ్రోజన్. అంతే కదా మరి, అంటే ఇలా ఉండదు, ఇలా ఉండిపోతుంది. ఇలా వచ్చేసరికి H plus బయటకు వెళ్ళారు. ఎస్ సార్, ఓకే సార్. ఓకేనా? సో మిథైల్ ఆల్కహాల్ సిలైల్. రీజన్ ఏంటంటే సిలికాన్ ఆక్సిజన్ హ్యాస్ డబుల్ బాండ్ క్యారెక్టర్. క్లియరా? సిలికాన్ ఆక్సిజన్ హ్యాస్ డబుల్ బాండ్ క్యారెక్టర్. ఎస్ సార్, క్లియర్. Yes. So because of that, silyl oxide is more stable than methyl oxide. Methyl oxide is silyl oxide. ఎస్ Methyl oxide is less stable than silyl oxide. Silyl oxide easily formed. It is easily formed because of release of H plus ion from silyl alcohol. ఓకేనా? ఆక్సైడ్ ఆల్కహాల్ నుండి ఈజీగా ఫామ్ అయితే H plus ion క్విక్ గా వచ్చినట్టు. Therefore, silyl alcohol is more acidic than methyl alcohol. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్గానిక్ లో కూడా వాడతామండి. నెక్స్ట్ ద నెక్స్ట్ పాయింట్ అండి. Formamide and urea. ఈ ఫార్మమైడ్ యూరియాలో ఆటమ్స్ ఇన్ ద సేమ్ ప్లేన్ లో ఐడెంటిఫై చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఫార్మమైడ్ అంటే సి డబుల్ బాండ్ ఓకి ఒకటి NaH2 గ్రూపు ఒకటి H కనుక అటాచ్ అయితే ఫార్మమైడ్. రెండు NaH2 గ్రూపులు కనుక అటాచ్ అయినట్లయితే యూరియా. దిస్ ఈజ్ యూరియా బాయ్స్. దిస్ ఈజ్ ఫార్మమైడ్ అండి బాయ్స్. ఆక్సిజన్ కార్బన్ అమాంగ్ దీస్ టూ, ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ than కార్బన్ అండి. బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ లోన్ పేరు ఉంది నైట్రోజన్. ఈ నైట్రోజన్ లోన్ పేరు, ఈ నైట్రోజన్ లోన్ పేరు అండి. బికాస్ ఆఫ్ దట్ దిస్ పై బాండ్, సిగ్మా బాండ్ పై బాండ్ షిఫ్టెడ్ హియర్. ఈ లోన్ పేరు ఇటు షిఫ్ట్ అవుతుందిరా. బికాస్ ఆఫ్ దట్ దిస్ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ ఇన్ రెజొనెన్స్ అండి. ఎలా? సి కి ఆక్సిజన్ కి సింగిల్ బాండ్, ఆక్సిజన్ ఆ బాండ్ పెయిన్ తీసుకుంది కాబట్టి నెగిటివ్ అయిందిరా. ఇక్కడ డబుల్ బాండ్ క్యారెక్టర్ NaH2. దిస్ నైట్రోజన్ హ్యాస్ పాజిటివ్ చార్జ్, దిస్ హైడ్రోజన్. అంటే ఇప్పుడు నీకు ఈ కార్బన్ చూసారా మా, దిస్ కార్బన్ ఈజ్ ఇన్ sp2 hybridization, దిస్ నైట్రోజన్ ఆల్సో ఇన్ sp2 hybridization. ఎలాగ ఆక్సిజన్ కూడా నీకు sp2 బాయ్స్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ all the atoms are in same plane అండి. are in same plane. రేపోతే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద సేమ్ ప్లేన్ అంటారా. అప్పుడు ఇక్కడ ఈ మాలిక్యూల్కి వచ్చేసరికి ఏ ఆటమ్స్ సేమ్ ప్లేన్ ఉన్నారంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ అన్ని ఆటమ్స్ సేమ్ ప్లేన్ లో. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. 6 ఆటమ్స్ సేమ్ ప్లేన్ లో ఉన్నట్లు లెక్కండి. రీజన్ ఏంటంటే ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఓకేనా? నెక్స్ట్ దీనికి వస్తేరా అది కూడా సేమ్ రా. ఇప్పుడు ఇది ఇచ్చింది, కాసేపు ఇది ఇస్తుంది, కాసేపు ఇది ఇస్తుంది. ఇక్కడ కూడా ఆల్ ఆటమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. దీనికి కూడా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ నోట్ చేస్తే ఇది ఇటు షిఫ్ట్ అవుతుంది, ఈ లోన్ పేరు ఇటు షిఫ్ట్ అవుతుందా. మైనస్ అయాను, ఇది డబుల్ బాండ్ NaH2, దిస్ వన్ గెట్స్ పాజిటివ్ చార్జ్ NaH2 రా. ఇది లోన్ పేరు. ఇది ఈసారి రా ఇది డొనేట్ చేసింది అనుకోండి. సి NaH2 విత్ లోన్ పేర్, దిస్ NaH2 విత్ డబుల్ బాండ్, దిస్ ఆక్సిజన్ హ్యాస్. ఇక్కడ కూడా రా అన్ని ఆటమ్స్ సేమ్ ప్లేన్ లో ఉంటాయండి. ఇన్ దిస్ కేస్ ఆల్సో ఆల్ ఆటమ్స్ are in same plane because of resonance అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా. సో ఇలా రా కోఆర్డినేషన్ నెంబర్ 4, దట్ ఈస్ స్టీరిక్ నెంబర్ 4, వాటిని బేస్ చేసుకుంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఓకేనా Yes, sir. బాయ్స్? ఇన్ SF4CH2 how many planar atoms are there అని క్వశ్చన్ పడుతుంది. చాలా సార్లు అడిగిన క్వశ్చన్.
SF4CH2. అది నేను ఇప్పుడు చెప్పినట్టుగా నోట్ చేస్తేనే మీకు వస్తున్నా, లేకుంటే రాదే. SF4CH2. CH2 అంటే కార్బన్ విత్ 2 హైడ్రోజన్స్ రా, డబుల్ బాండ్, సల్ఫర్ అండి, సల్ఫర్ 2 ఫ్లోరిన్స్. ఓకేనా అమ్మా? ఇప్పుడు నేను బోర్డు మీద రాసిన యాటమ్స్ ఉన్నాయి చూసారా, ఈ యాటమ్స్ విద్ ఇన్ ద ప్లేన్ అండి. ఇక్కడ చూస్తే మీరు sulfur is in sp3d hybridization. Sulfur, central atom sulfur, right? sp3d hybridization. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి చూసారా, 1 ఫ్లోరిన్ అబోవ్ ద ప్లేన్, 1 ఫ్లోరిన్ బిలో ద ప్లేన్. ఓకేనా? నౌ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద సేమ్ ప్లేన్ అని అడిగాడు. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద సేమ్ ప్లేన్. అమ్మా ఇక్కడ కార్బన్ రా, డబుల్ బాండెడ్ అంటే ఇది sp2 కార్బన్ రా. ఇప్పుడు ఈ సల్ఫర్ మనం తీసుకున్న ఈ బ్లాక్ లెటర్స్ అన్ని సేమ్ ప్లేన్ లో ఉంటాయి. బ్లాక్ లెటర్స్ అన్ని సేమ్ ప్లేన్ లో ఉంటాయి. ఇది ఈ 3 సేమ్ అంటే ఇది మళ్ళీ నీకు సేమ్ ప్లేన్ లోకి వస్తాయి, ఎందుకంటే ఇది sp2 లో ఉంటుంది. సో దేర్ఫోర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఇస్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చురా? 6. Maximum number of atoms in the same plane is equal to 6. Next అలాగే SOF4 దాని ముందు స్ట్రక్చర్ చూడండి. SOF4 అది ఎలా ఉంటుంది? కార్బన్ ప్లేస్ లో ఆక్సిజన్. ఇప్పుడు ఇది ట్రైగోనల్ ప్లేనార్, ఇది F అండి, ఇది కేసే. మనకి బెంట్ రూల్ ఉంది కదా, హై ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ ఇస్ ఎట్ యాక్సియల్ పొజిషన్. Axial position. అది అప్లై చేసి ఆక్సిజన్ ఆర్ ఫ్లోరిన్ లో విచ్ ఇస్ హై ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ ఫ్లోరినే కదా, కాబట్టి అది యాక్సియల్ పొజిషన్ లో తీసుకున్నాం. సో ఇప్పుడు హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్ అంటే ఏమేం చెప్పొచ్చురా? ఏం చెప్పొచ్చండి? 5 sir. 1 2 3 4 ఏనా? మళ్ళీ 4 అండి. నెక్స్ట్ ఇక్కడ బాండ్ యాంగిల్ వచ్చేసరికి రిపల్షన్స్ ఆక్సిజన్ కి స్మాల్ సైజ్ ఆటమ్స్ కదా ఇవి, రిపల్షన్స్ డామినేట్ అయ్యేసరికి ఈ యాంగిల్ మీకు బాండ్ నుంచి చూసారా కొంచెం డీవియేట్ అవుతుంది. బాయ్స్ అర్థమైంది ఇక్కడ నేను నోట్ చేసింది? ఓకేనా? Yes sir. బికాస్ ఆఫ్ దిస్ ఈ కేసులో రా less than 90 degrees is the bond angle. Less than 90 degrees. ఇక్కడ కూడా 180 కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతాయండి. 180 కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతాయి. ఓకేనా? ఇలా మాలిక్యూల్స్ చెక్ చేసుకుంటూ ఉంటారా. మరి SF4 దాని ముందు ఉంది చూడండి, SF4 ఆ ప్లేస్ లో లోన్ పేరు తీసుకున్నాడు. SF4 కి వచ్చేసరికి ఫ్లోరిన్ ఇది ట్రైగోనల్ ప్లేనార్ రా, 1 ఫ్లోరిన్ అబోవ్ 1 ఫ్లోరిన్ బిలో అండి. ఎక్కడ కూడా రండి బాండ్ యాంగిల్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవ్వండి. ఓకే, ఇక మీరు ఆ స్టీరిక్ ఫ్యాక్టర్స్ 5 6 వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు కవర్ చేసేయండి. మిగతా అన్ని చెప్పాను రా, 90 degrees ఇంటరాక్షన్స్, 120 degrees ఇంటరాక్షన్స్ అంటూ కొన్ని నోట్ చేసాను చూసారా, అదే అక్కడ కూడా ఉన్నాయండి, జాగ్రత్తగా చూడండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్ బాయ్స్. థ్యాంక్ యూ.